जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी। जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी। जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी। हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदनंदन ब्रज जन रंजन यमुनतीरावनचारी। जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी। ओम अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरों श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तां सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय गुरुदेव। రెగ్యులర్ క్లాస్ మన భగవద్గీత కన్నా ఇవాళ మన దీపావళి పండగ కాబట్టి తర్వాత రేపేమో గోవర్ధన లీల, గోవర్ధన గిరిధారి రేపు కృష్ణుడు. అందుకని అప్రాప్రియేట్ ప్లస్ ఇదేమో దామోదర మంత్, ఇది కార్తీక మంతం ప్లస్ దామోదర మంత్ అని కూడా అంటారు. సో అందుకని ఈ యొక్క ఆస్పిషియస్ టైంలో మొత్తం 3 కలిసి వచ్చాయి కాబట్టి దట్టు మనకి ఎగ్జాక్ట్ గా శనివారం ఇదే రోజు మనకి పండగ వచ్చింది కాబట్టి అప్రాప్రియేట్ అని చెప్పేసి ఈ టాపిక్ పెడితే బాగుంటుంది అనుకున్నాను.
అంటే ప్రతి వారం మనం ఆత్మ 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 అని చెప్పేసి చెప్పుకొస్తున్నాం. ఆత్మ శరీరంగా, మనం శరీరం కాదు, మన ఆత్మ ఈ రకంగా జస్ట్ సమ్ ఇన్ డిఫరెంట్ యాంగిల్ సేమ్ టాపిక్ విల్ డిస్కస్. సో దీపావళి, లెట్స్ గో టు ద టాపిక్. ఫస్ట్ మనం అసలు ఫెస్టివల్, ఉత్సవం అంటే మన సంస్కృతిలో ఉత్సవం అంటారు. ఉత్సవ్, అసలు ఉత్సవం అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి దాంట్లో మీనింగ్ రాశారు. ఉత్ అంటే రిమూవల్, అంటే తీసివేయడం అన్నమాట. శవం, శవం అంటే దానికి మిజరీ, మనకి మిజరీస్, తర్వాత మనకి ఆందోళన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసేదాన్ని ఉత్సవం అంటారు. అంటే సంతోషం కోసం చేస్తాం ఉత్సవం ఎవరైనా, దాన్ని ఉత్సవం అంటాం. అలాగే అంటే అది ఫెస్టివల్, దీపావళి ఫెస్టివల్. సో మనకి ఈ దీపావళి అనేది ఫెస్టివల్, ఈ ఉత్సవం ఆ సంతోషం ఎలా కలిగిస్తుంది అనే పాయింట్ గురించి కొంచెం ఇన్ డీప్ వెళ్దాం. తర్వాత ఇటువంటి ఫెస్టివల్స్ అరౌండ్ ద వరల్డ్ చూడండి చాలా ఉన్నాయి. స్పోర్ట్స్ ఫెస్టివల్, తర్వాత జర్మనీలో అయితే అక్టోబర్ ఫెస్ట్ అని చేస్తారు వాళ్ళు. అక్టోబర్ ఫెస్ట్ అంటే అక్టోబర్ మంత్లో, అదేంటంటే వింటరు సమ్మర్ అయిపోయి మధ్యలో సీజన్ అది అక్టోబర్ ఫెస్ట్. అది దాంట్లో ఏంటంటే అందరూ బీర్ తాగుతారు, బీరు వైను ఇవట్లా ఉంటాయి కదా, అది మాట. వాళ్ళ అదొక రకమైన ఉత్సవం చేసుకుంటుంటారు. తర్వాత ఒక స్వామీజీ ఎక్కడో మన ఇండియాలో వెళ్తే ఆయన చూశారట ఒక చోట, ఇక్కడ బోర్డు అది మటనోత్సవం ఉందట. అంటే మటన్ వాళ్ళు ఆ రోజు పంచి పెడతారు అందరికీ మాట. అంటే వాళ్ళు డబ్బులు ఏం ఛార్జ్ చేయకుండా పంచి పెట్టడం, అందరితో సరదాగా ఎంతమంది వస్తే అంతమందికి వాళ్ళకి మటనోత్సవం అని చెప్పి, అది కూడా ఉత్సవం వాళ్ళకి. ఫుడ్ ఫెస్టివల్, మనం ఇక్కడ ఎర్త్ డే, మన అమెరికాలో చూస్తున్నాం కదా, మన ఎర్త్ డే అని ఇట్లాగా చాలా ఫెస్టివల్స్ అవి చూస్తున్నాం కదా, ఇలాగా ఉత్సవాలు అని చెప్పేసి ఉన్నాయి. తర్వాత ఒక్క డిఫరెన్స్ చూడండి దీంట్లో, ఈ ఉత్సవాల్లో ఎంతసేపు ఏంటంటే మన బాడీ సంబంధించినటువంటి ఎంజాయ్మెంట్ ఏముంది అని ఆలోచించి మనం ముందుకెళ్తున్నాం దాని గురించి. ఇక్కడ స్పిరిట్, భగవంతుడు అనే కాన్సెప్ట్ ఇక్కడ ఈ ఉత్సవాల్లో ఎక్కడ లేదు. అది ఈ బోటింగ్ అది అవ్వచ్చు, జర్మన్ అక్టోబర్ ఫెస్ట్ అవ్వచ్చు, మటన్ ఉత్సవం అదే మరి దారుణం అది. ఇలా ఎన్నో ఉత్సవాలు ఉన్నాయి. తర్వాత మనం హాలిడే అని చెప్పంటాం. నేను ఇక్కడ కంపెనీలో పనిచేసేప్పుడు ఒక అమెరికన్ ఆయనతో మాట్లాడుతుంటే, హాలిడేస్ మన థ్యాంక్స్ గివింగ్ వస్తాయి, క్రిస్మస్ వస్తాయి, హాలిడేస్ ఇలా అని చెప్పి అంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ హాలిడేస్ అని ఒక ఆయన అడిగాను. ఇక అంటే మా హాలిడేస్ అంటే మాకు పండుగలు ఏమి ఉంటాయి వాటికి ఇస్తుంటారు. సో వీ కనెక్ట్ విత్ గాడ్ అండ్ వీ డూ సమ్ కైండ్ ఆఫ్ పూజ అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ వాట్ ఈస్ యువర్ హాలిడే అని చెప్పి అడిగితే ఆయన ఏమన్నారంటే, అమెరికన్ హాలిడేస్ ఆర్ డెడికేటెడ్ ఫర్ ఈటింగ్. ఫర్ డెడికేటెడ్ ఈటింగ్ దే ఆర్ మెట్ ఫర్ హాలిడేస్. అంటే ఇంట్లో చక్కగా చేసుకుని తిన్నాం అని చెప్పింది. ఈవెన్ అప్పుడు నాకు అనిపించింది, ఈవెన్ మన పండుగలు కూడా దీపావళి అవ్వచ్చు, దసరా అవ్వచ్చు, సంక్రాంతి అవ్వచ్చు, ఇట్లా ఎన్నో చేస్తున్నాం. అసలు పర్పస్ మనం పక్కన పెట్టి దానికి సంబంధించినటువంటి ఆఫర్ చేయడం, తినడం, ఇది తర్వాత అల్లుడు వాళ్ళకి వస్తే కనుక వాళ్ళకి బట్టలు ఇవ్వడం, కొడుకులు వాళ్ళందరికీ కూడా మనం అని చేసుకోవడం, ఈ యొక్క అలంకరణ వీటితోనే ఉంటుంది. బట్ వై వీఆర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ అన్నది ఆ కాన్సెప్ట్ పక్కకు వెళ్ళిపోతుంది మనకి. తర్వాత యాక్చువల్గా హాలిడే అని కాదు అది, అసలు ముందు దాని టర్మ్ ఏంటంటే హోలీ డే అని చెప్పేసి ఉండేది. హోలీ డే అంటే హోలీ నేమ్, హోలీ ధామ్ ఇలా అంటాం కదా. అంటే భగవంతుడు ఉండేటువంటి భగవంతుడి కోసం ఆ రోజు మనం గడపాలి భగవంతుడితోటి ఆ సేవలోను అని చెప్పేసి హోలీ డే అని చెప్పేసి పెట్టారు ముందు. అసలు తర్వాత స్లోగా అది ఏమైందంటే భగవంతుని తీసి పక్కన పెట్టి హాలిడే అయింది అది అనమాట. అందుకని అది హౌ హాలిడే అనే వర్డ్ అలా వస్తుందని చెప్పేసి చెప్పుకొస్తున్నాను మీకు. అది తర్వాత కమింగ్ టు అవర్ దీపావళి. దీపావళి దాని మీనింగ్ ఏంటంటే, దీప్ అంటే లైట్, ఆవళి అంటే రో అంటే వరస, అంటే దీపాల వరస అని దాని అర్థం అన్నమాట. అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి దీపం వెలిగించగానే అవుతుంది, మనలో డార్క్నెస్ అనేది పోతుంది కదా.
ఆ ఇగ్నోరెన్స్, మనకున్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అది పోవడం. ఆ యొక్క మనకి ఎన్ని ఎన్ని అజ్ఞానాలు మన దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా వరుసగా అన్నీ కూడా పొమ్మని చెప్పేసి దీపావళి అని చెప్పి మనం చేస్తూ ఉంటాం. తర్వాత కృష్ణ, ఐ విల్ లైట్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ డివోటీస్ హూ సరెండర్ టు మీ వితౌట్ ఇంటరప్షన్. ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో నేను నాలెడ్జ్ అనేటువంటి దీపాన్ని వెలిగిస్తాను, వన్స్ దే సరెండర్ టు మీ వితౌట్ ఇంటరప్షన్ అని చెప్పుకొస్తున్నాడు అనమాట ఆయన. ఈ భగవద్గీతలో ఒక శ్లోకంలో ఉంటుంది ఇది. తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్ చేసి చెప్తాను. ఇది ఒక ఇక్కడ మన ఎంయూఎం అంటే మహర్షి యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఒక కాలేజ్ ఉంది ఇక్కడ అయోవా స్టేట్లో. దాంట్లో అంటే మహర్షి అనగానే మీకు గుర్తు అది ఒక ఇండియన్ కాలేజ్ నుంచి అనుకుంటారు. అది యాక్చువల్గా మహర్షి మహేష్ యోగి అని చెప్పేసి మన హైదరాబాద్లో కూడా వాళ్ళ కాలేజ్ ఉంది. బేగంపేట దగ్గర, ప్రకాష్ నగర్ బేగంపేట దగ్గర ఉంది. వాళ్ళకి ఎంబీఏ చెప్తా ఉంది కాలేజ్ ఉంది. అది ఆయన ఇక్కడ స్థాపించారన్నమాట ఒక కాలేజ్ అయోవా స్టేట్లో. అంటే పొద్దున సాయంత్రం మెడిటేషన్ చేయడం అది చేస్తుంటారు. అది దాంట్లో పిల్లలు అంటే కాలేజ్ అని కాకుండా స్కూల్ కూడా పెట్టారు అక్కడ. స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్కేజీ నుంచి స్కూల్ కూడా పెట్టారు. ఒక 7 ఏళ్ళు మేబీ 10 ఏళ్ల పిల్లవాడు అనుకుంటా. ఒక అంటే దీపావళి రోజుని అది అడిగారు అందరినీ, ఆ ప్రత్యేకత ఏంటి దీపావళి, దాని గురించి ఎవరైనా సరే ఒక మేబీ ఒక 4-5 సెంటెన్సెస్లో మీరు ప్రిపేర్ చేస్తారండి, ఎవ్రీబడి హ్యాస్ టు గివ్ సమ్ లెక్చర్ ఆన్ దట్ అని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు ఒక పిల్లవాడు మాట, 10 ఏళ్ల పిల్లవాడు, అంటే అందరూ ఇచ్చారు. మామూలుగా ఏంటంటే దీపావళి మేము నరకాసుర చతుర్థి ఇవేవో చెప్పుకొచ్చారని మన ఇండియన్స్ అందరూ కూడా. కానీ అక్కడ అమెరికన్స్ వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక అతను బాగా చెప్పుకొచ్చాడు. ఏంటంటే మన సంప్రదాయం ఏంటి, ఏ శుభకార్యమైనా సరే ముందు దీపం వెలిగిస్తాం. సపోజ్ బర్త్డే ఉందనుకోండి, పుట్టినరోజు, దీపం వెలిగించడం అది మన సంప్రదాయం, దీపం ఆర్పడం కాదు. సో దీపం వెలిగించాము అంటే అతను చెప్పిన పాయింట్ యాక్చువల్గా అంటే లాజిక్ చూడండి, ఆయన చెప్పిన పాయింట్, ఆ అబ్బాయి చెప్పిన పాయింట్. నా పుట్టినరోజుకి మా ఇంట్లో నేను దీపం వెలిగిస్తాను, చేస్తాం అది. కానీ ఈ రోజుని మొత్తం ప్రపంచంలో అందరూ కూడా దీపం వెలిగిస్తున్నారు. దాని అర్థం ఏంటి, భగవంతుడు పుట్టినరోజు అని చెప్పి వచ్చాడు అన్నమాట పిల్లవాడు. అంటే అది చెప్పిన పాయింట్ యాక్చువల్గా శాస్త్రాల్లో ఏం లేదు అది, బట్ అతను ఊహకి మనం మెచ్చుకోవాలి. అలాగా భగవంతుడి పుట్టినరోజు కాబట్టి అందరూ చేసుకుంటాం, అందరూ ఇంట్లో కూడా దీపాలు వెలిగిస్తున్నాం అని చెప్పుకొచ్చాడు అనమాట. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ నువ్వు చెప్తున్నది. తర్వాత మామూలుగా మెయిన్లీ మార్వాడీస్ అంటే వీళ్ళందరూ కూడా లక్ష్మీ పూజ చేస్తారు ఈ దీపావళి రోజున. లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారంటే, తర్వాత మన క్షీరసాగర మథనం చేసేటప్పుడు లక్ష్మీదేవి కూడా అప్పుడు ఆవిర్భవించిందన్నమాట. వస్తే అప్పుడు విష్ణుమూర్తి ఆయన లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోవడం అది జరుగుతుంది, తీసుకెళ్తాడు. సో ఈ యొక్క ఆస్పిషియస్ ఈ టైంలోనే లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది కాబట్టి లక్ష్మీదేవి పూజ చేస్తుంటారు. కానీ ఒక్క పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన అంటే లక్ష్మీనారాయణ అంటాం మనం, లక్ష్మీ నారాయణ ఎలా సెపరేట్ చేయము. అది అంటే ఇప్పుడు చూడండి, లక్ష్మీనారాయణ పూజ అనేది చేయడం అనేది అది శాస్త్రయుక్తం. అది లక్ష్మీనారాయణ పూజ దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటంటే, యూజ్ ఆఫ్ లక్ష్మిని మన యొక్క సంపద ఏదైతే ఉందో అది భగవంతుడి సర్వీస్గా ఉపయోగించాలి అని చెప్పి దాని అంతరార్థం అన్నమాట లక్ష్మీనారాయణ పూజ అంటే. మీరు లక్ష్మికి విడిగా పూజ చేయడం అన్నది అది కరెక్ట్ పద్ధతి కాదు. అదన్నమాట. అది ఎప్పుడైనా పూజ చేసినప్పుడు కూడా రెండు ఉండాలి అక్కడ. అలా లక్ష్మీ గోదానికి పూజ చేసాం అనుకోండి, మనకు సంబంధించినటువంటి మెటీరియల్ సంబంధించినటువంటి ఏదో ఉందో అది ఇస్తుంది ఆవిడ. అంటే మెటీరియల్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో, మన భౌతిక ఈ యొక్క హ్యాపీనెస్ ఏదైతే దానికి ఇస్తుంది ఆవిడ. కానీ వెన్ వి ప్రే ఫర్ లక్ష్మీనారాయణ, అది మన యొక్క సంపద ఏదైతే ఉందో అది భగవంతుడి సర్వీస్లో ఉపయోగపడేట్టుగా ఆవిడ చేస్తుంది. అది దాంట్లో ఉన్న అంతర్ప్రార్థం. అది నెక్స్ట్ నరకాసుర చతుర్థి, ఇది అందరికి తెలిసిందే. ఇది మనం మెయిన్
దీపావళి పండుగ చేసేది ఈ రీజన్ అని చెప్పేసి మన ఆంధ్రాలో అందరికీ కూడా ఇది ఒక ఐడియా ఉంది ఇది. నరకాసురు అంటే అసలు యాక్చువల్‌గా అతని పేరు భౌమాసుర. అంటే మన విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తినప్పుడు భూమిని అది నీళ్లలో మునిగిపోతే దాన్ని కాపాడడం కోసం అని చెప్పేసి వరాహావతారం ఎత్తి ఆ భూమిని ఇలా పైకి లేపాడు. చేసినప్పుడు బికాజ్ విష్ణుమూర్తి భూమిని టచ్ చేశాడు కాబట్టి ఆ యొక్క ఆ సంయోగంలో వాళ్ళకి భౌమాసురు అని చెప్పి రాక్షసుడు పుట్టాడన్నమాట. ఆ రాక్షసుడే చివరికి నరకాసుర అని చెప్పేసి అంటాం. నరక అంటే తెలిసిందే అందరికి నరకం, స్వర్గం అంటాం కదా! అది నరక అంటే అంత క్రూరత్వంగా ఉంటాడన్నమాట. అందుకని నరకాసుర అయ్యాడాయన. సో, ఆ నరకాసురుడిని చంపడానికి అని చెప్పేసేసి అప్పుడు ఇంద్రుడు వీళ్ళంతా దేవతలంతా కూడా ఇంకా ఈయన బాధ భరించలేకపోతున్నాం అని చెప్పేసేసి కృష్ణుడి దగ్గరికి వెళ్తే, అప్పుడు కృష్ణుడేమో సత్యభామతో సహా వెళ్ళి అతన్ని సంహరించడం. తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తం 16,000 మంది ఉంటారు. అంటే వాళ్ళందరిని పెళ్లి చేసుకుందాం నరకాసురుడు అదే అనుకుంటాడు. కానీ అది అన్నీ అవ్వదది. ఇప్పుడు వాళ్ళందరిని విడిపించి, అప్పుడు కృష్ణుడు వాళ్ళందరిని పెళ్లి చేసుకోవడం జరుగుతుందది. ఆ నరకాసుర. అది ఆ యొక్క అతను నరకాసురుడి మీద విజయం సాధించాడు కాబట్టి, అంటే అంటే నరకం. ఆ నరకం మీద మనం విజయం సాధించాం కాబట్టి సంతోషంగా ఉంటాం అని చెప్పేసి ఆ ఉద్దేశంలో మనం నరకాసుర చతుర్థి అని చెప్పేసి ఆ రోజు జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ ఒక చిన్న లాజిక్ పాయింట్ ఉంది చూడండి. విష్ణుమూర్తి భూమిని టచ్ చేసినప్పుడు నరకాసురుడు అని చెప్పేసి అంటే ఆ సంయోగంలో పుట్టాడని చెప్పి మనం చెప్పుకొస్తున్నాం. విష్ణుమూర్తి, భూదేవి మరి ఆ సంయోగంలో మనకి యాక్చువల్‌గా సహృదయంతో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఉండేటువంటి వాడు పుట్టాలి కదా! రాక్షసుడు ఎందుకు పుట్టాడు? అంటే ఆయన వచ్చింది ఉగ్ర రూపంలో వచ్చాడప్పుడాయన. అది మన ఉగ్ర రూపంలో వచ్చాడన్నమాట. అంటే అది కింద భూమి నీడలోకి వెళ్ళిపోయింది. ఆ యొక్క కోపం, ఆ తాపంలో వచ్చాడాయన. వచ్చినప్పుడు ఆ సంయోగం అలా ఆ టైంలో జరిగింది కాబట్టి, అప్పుడు రాక్షసుడి కింద పుట్టడం జరిగిందన్నమాట ఆయన. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, పురుషులు స్త్రీ పురుష సంగమం కూడా మంచి ఒక లవింగ్ ఎఫెక్షన్స్‌తో ఉండాలని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి అంతర్ధానం అన్నమాట అది. అదర్‌వైజ్ అన్‌వాంటెడ్ చిల్డ్రన్ సో దే విల్ బోర్న్ ఆన్ దట్. ఓకే. అంటే ప్రతి పాయింట్‌లోనూ మనం దాంట్లో ఉన్న మీనింగ్ ఏంటనేది అంతరార్థం తెలుసుకుంటే దెన్ దట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ అస్. అది అందుకని ఒక్కొక్క దీంట్లో డిఫరెంట్ ఏమున్నాయని చెప్పేసేసి వాట్ ఎవర్ ఐ నో సో ఐ యామ్ జస్ట్ పుట్టింగ్ అవుట్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద షీట్ మాట. నెక్స్ట్ తర్వాత శ్రీరాముడు రావణాసురుడి మీద యుద్ధంకి రావణ సంహారం చేసి మన ఇదే రోజుని అంటే కొన్ని శాస్త్రాలు అలా చెప్పుకొచ్చారు అది. వాట్ ఎవర్ సో దట్ ఐ నో దట్ ఐ యామ్ టెల్లింగ్ దట్. వచ్చినాడనమాట. అంటే అయోధ్య రావడం ఈ యొక్క అమావాస్య నాడు వచ్చాడని చెప్పేసి అంటారు. అయితే ఇప్పుడు రాముడు అమావాస్య నాడు వస్తున్నాడు కదా! వస్తుంటే మరి అంత చీకటిగా ఉంటుంది. కనపడదు గదా! అందుకని ఊళ్ళో ఉన్నటువంటి అందరూ కూడా దీపాలు వెలిగించి అన్ని చోట్ల కూడా దీపాలు వెలిగించి అలాగా ఒక ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అలాగ చేసుకొచ్చారన్నమాట అది. తర్వాత అంటే మనం మామూలుగా ఏంటంటే దీపం పెడతాం అంటే దానికి ఉద్దేశ్యం ఉంటుందన్నమాట ఇలాగా. దీపావళి మెయిన్ ఏంటంటే ఏదో ఒక ఉద్దేశ్యం దాంట్లో ఉంటుందది డెఫినిట్‌గా. నెక్స్ట్ ఇంకోటి వాళ్ళు 14 ఏళ్ల పాటు ఆ యొక్క అయోధ్య వాసులందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నామో తెలీదు వాళ్ళకి. అయోమయంలో ఉన్నారన్నమాట. రాముడు వెళ్ళిపోయాడు కదా! అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు కదా! అందుకని వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియక పాపం అట్లా ఉండిపోయారు. అంటే ఇప్పుడు సపోజ్ మన పిల్లలైనా సరే చదువుకో, దేనికో బయటకు వెళ్లారనుకోండి. కొన్నాళ్ళ పాటు మనం అది ఆ బాధ అయితే ఉంటుందది. ఎక్కడ మన ఇంట్లో ఉండబుద్దెయ్యదు. తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఈ రకంగా కొంచెం మనకే అనిపిస్తుంది. అంటే ఇప్పుడంటే ఈ కమ్యూనికేషన్ ఉంది కాబట్టి ఫర్ ఎవ్రీ 1 అవర్ వి కెన్ టాక్ టు దెమ్. ఆఫ్‌కోర్స్ వాళ్ళు కూడా మనకి ఒప్పుకోవాలి మాట్లాడడానికి దానికి. ఆ పిల్లలు కూడా.
సో, ఈ రకంగా మనం అది మనమే బాధపడుతూ ఉంటాం. అలా 14 ఏళ్ల పాటు. అంటే వాళ్ళందరూ ఏంటంటే సొంత కొడుకు, సొంత ఫ్రెండ్‌లు కొంతమందికైతే ఇట్లాగా ఈ రకంగా భావించారు రాముడిని. రాముడిని, సీతని ప్లస్ లక్ష్మణుడు అందరూ కూడా అంతా ప్రేమించేవారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళేసరికి వీళ్ళ ఇల్లంతా కూడా ఇనార్గనైజ్డ్‌గా పెట్టుకున్నారన్నమాట. ఇంకా ఏం సర్దుకోకుండా అలాగా ఉండి అలాగా మొత్తం 14 ఏళ్ళు మొత్తం ఏదో గడిపారు. కానీ ఇప్పుడు రాముడు తిరిగొస్తున్నాడు అని తెలిసేసరికి ఇంక వాళ్ళు చూడండి మొత్తం ఇల్లంతా చక్కగా పెట్టుకొని, మరి రాముడు మన ఇంట్లోకొస్తే ఇంత చెండాలంగా ఉంటే ఎట్లాగా అని చెప్పేసి శుభ్రంగా పెయింట్‌లో వేసుకొని చక్కగా అంతా నీట్‌గా పెట్టుకున్నారు. తర్వాత రాముడు వచ్చినప్పుడు మనం ఈ పాత బట్టలు వీటితో ఉండకూడదు. మంచి మంచి బట్టలేసుకోవాలని చెప్పేసేసి కొత్త బట్టలు తెచ్చుకొని అవి వేసుకోవడం అది. అంటే దాంట్లో ఉన్న అంతరార్థం అది మాట. పండగొచ్చిందంటే మనం బట్టలు వేసుకుంటాం. తర్వాత, తర్వాత రాముడొస్తే కనుక స్వీట్స్ ఏమన్నా చేసి మనం ఇవ్వాలి. ఆయనకి ఆఫరింగ్ అని ఇవ్వాలి రాముడికి అని చెప్పేసేసి ఆ రకంగా వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళేమో ఒక స్వీట్ చేయడం. పక్క వాళ్ళు ఇంకొక స్వీట్ చేయడం. వీళ్ళేమో ఆ స్వీట్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం. ఎలా ఉంది చూడండి రాముడికి తింటే బావుంటుందా? ఈ రకంగా వీళ్ళు ఒక్కొక్కళ్ళు పంచుకోవడం. అందుకని దీపావళి రోజుని అది స్వీట్స్ పంచడం అన్నది. అది ఒక ఆచారంగా వచ్చిందన్నమాట అది. అంటే ఇళ్ళలో అయోధ్యలో వాళ్ళంతా కూడా ఏంటంటే పక్క వాళ్ళకి వీళ్ళకి పంచి స్వీట్ బాగుందంటావా? నేను చేసిన స్వీట్ ఎలా ఉంది? ఈ రకంగా ఒకళ్ళొకళ్ళు పంచుకోవడం అన్నమాట. అదే ఆచారం అట్లా వచ్చిందన్నమాట అది. స్వీట్స్ తర్వాత బట్టలు ప్లస్ ఇల్లంతా ఆర్గనైజ్ చేసుకోవడం, దీపాలు పెట్టడం ఇవన్నీ కూడా ఆ యొక్క ఇదొక రకమైనటువంటి ఒక స్టోరీ మాట అది. నరకాసుర ప్లస్ లేదంటే ఇది మన రాముడు విక్టరీ కానీ ఇలాగనమాట. ప్లస్ లక్ష్మీనారాయణ పూజ అంటే మన మోస్ట్‌లీ అంతా మార్వాడీస్ వాళ్ళు చేస్తుంటారు అది. ఇవి ఇవన్నీ ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మన దీపావళికి సంబంధించినటువంటి ఫెస్టివల్ అన్నమాట. ఫైనల్‌గా ఏంటంటే మనకి దీంట్లో తెలుసుకోవాల్సింది మనలో ఉండేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టే మార్గం మనం చెయ్యాలి. ఆ భగవంతుని ఆ లక్ష్మీనారాయణ వాటెవర్ ఇట్ ఈస్ మనం ధ్యానం చేయాలనే ఉద్దేశంతో చెప్పొస్తున్నాం. ఓకే. నెక్స్ట్ దామోదర్ లీల. దాని గురించి కొంచెం చూద్దాం అది. దామ్. దామ్ అంటే తాడు, రోప్. ఉదరం అంటే పొట్ట. ఓకే. తెలిసిందే కదా! అది. దామోదర్ లీల. ఈ తాడుకి, పొట్టకి సంబంధం ఏంటి అనేది వివరంగా చూద్దాం అది. ఇప్పుడు యశోదమ్మాయి అంటే ఆవిడకి మాక్సిమం టైం అంతా ఏంటంటే వెన్న చిలకడం, చిలికి అది మన మజ్జిగ చిలికి వెన్న తీయడం, ఆ వెన్నేమో ఆ కృష్ణుడికి ఇవ్వడం. ఈ యొక్క ఎంతసేపు ఏంటంటే ఆ సేవ, పిల్లవాడికి సేవ చేయాలి. ఆ రకంగా ఆలోచనే ఆవిడకంతా కూడా. అయితే కొంచెం కృష్ణుడేమో పడుకొని ఉన్నాడు లోపల. పడుకుంటే ఈవిడ ఆ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి కొంచెం బయటకొచ్చి ఆ వెన్నది చిలకడం చేస్తుందన్నమాట. తర్వాత కృష్ణుడేమో లేచాడు. కృష్ణుడు లేచి చూసుకున్నాడు. చూసుకోగానే పక్కనేమో అమ్మ లేదు. మామూలుగా మనం ఇమ్మీడియేట్‌గా చేస్తాం కదా! అమ్మ లేకపోతే ఇమ్మీడియేట్‌గా గోల పెట్టడం, అరవడం, పిల్లవాళ్ళని చేసే ఎలా చేయాలో అలా చేసాడు. అన్నీ తెలుసు ఆయనకి. కానీ ఏంటంటే ఆ యొక్క మాత యశోదమ్మ తల్లికి అలా చేస్తే ఆవిడ సంతోషపడుతుందన్నమాట. ఆ రకంగా ఆ లీల అలాగా చేసుకొచ్చాడాయన. తర్వాత సరే ఇంక లేచాడు కదా! పాపం యశోద వెళ్ళి వచ్చి ఆ యొక్క పాలది ఇవ్వడం అవన్నీ చేస్తున్నది. చేరదీసి పాలది ఇస్తామన్నమాట. ఈలోగా తర్వాత వాళ్ళకేంటంటే ఒక 9,00,000 ఆవులున్నాయి. ఆహ్, ఎవరు మనకి యశోద, నంద మహారాజు వీళ్ళకమాట. ఆ ఆవుల్లో ఒక 108 ఆవులు, మేబీ 100 ఆవులు అనుకుంటా. కొంచెం శ్రేష్టమైనవి ఉంటాయి వాటిలో. దాంట్లో ఒక 8 ఆవులు ఇంకా శ్రేష్టమైనవి. అవి ఎట్లా తర్వాత ఆ 8 ఆవుల్లో కూడా ఇంకో 2 ఆవులైతే ఇంకా శ్రేష్టంగా ఉంటాయన్నమాట. అవి ఎట్లా అంటే ఈ 8 ఆవుల నుంచి వచ్చినటువంటి మిల్క్ ఏదైతే ఉందో వాటిని వాటిని ఆవులు తినడానికి సంబంధించిన గడ్డి ఏదైతే ఉందో ఆ గడ్డి పెంచడానికి అని చెప్పి వాడుతూ ఉంటారు. అంటే మరి పాలను పెంచితే గడ్డి ఎలా వస్తుంది అది అయితే దట్ ఐ డోంట్ నో. బట్ అది ఆ రకంగా పెంచి ఆ గడ్డిని ఈ 2 ఆవులకిచ్చి దాని నుంచి వచ్చిన పాలతో
ఆవిడ వెన్న అది చేసేదన్నమాట కృష్ణుడికి. అంత అపురూపంగా చేసుకొచ్చేవారు వాళ్ళు. అయితే పాలది పెట్టింది. అది స్టవ్ మీద. అప్పుడు కట్టెల పొయ్యి ఉన్నాయి కదా! అది పెట్టింది. అది పొంగుతున్నాయి. అప్పుడేం చేసిందంటే కృష్ణుడిని పక్కన పెట్టి వెళ్ళిందన్నమాట. కృష్ణుని పక్కన పెట్టి ఆ పొయ్యి చూడ్డానికి అని చెప్పేసి వెళ్ళింది. అదే అక్కడ ఆ పాలు పొంగుతుందాన్ని కంట్రోల్ చేద్దామని వెళ్ళిందన్నమాట. అప్పుడు కృష్ణుడు ఇమ్మీడియేట్‌గా ఏముంటుంది పిల్లవాడిని పసి పక్కన పెట్టగానే కారుమని ఏడ్చి ఆయనకి చాలా కోపం వచ్చింది. అంటే తెలిసి అంతా అక్కడ ఆ లీల అలా చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంలో ఆయన చేసుకొస్తున్నాడు అవన్నీ. ఇప్పుడు ఆ కృష్ణుని పక్కన పెట్టేసరికి ఇంకేం చూడండి. ఆప్ ఆప్ ఆహ్, ఆ పాట ఏదైతే ఉందో దాన్ని పగలగొడతాడు ఆయన. పగలగొట్టి తర్వాత తర్వాత ఇంకా ఇంకో పక్కన వేరే రూమ్‌లోకెళ్తాడు. వెళ్ళి అక్కడ వెన్న ఇవన్నీ తీసి అవన్నీ తింటూ ఆ ఫ్రెండ్స్‌కి ఇస్తూ ప్లస్ కోతులు కూడా పంచుతున్నాడు ఆయన. కోతులకి అందరూ శుభ్రంగా పంచుకుంటూ చేస్తున్నాడనమాట. ఇలా చేస్తూ ఉంటే అప్పుడు యశోదమ్మ తల్లి అప్పుడు ఆమె పాలన్నీ అది తీసి పక్కన పెట్టి మళ్ళా ఆవిడ వచ్చి చూసేసరికి ఈ ఘోరం అంతా జరుగుతుంది ఇక్కడ. జరుగుతుంటే అప్పుడు ఇంకా కృష్ణుడు వెంటబడిందన్నమాట. కర్ర పట్టుకొని. మ చూడు కృష్ణుడు భయపడుతున్నట్టుగా అలాగా ఆయనేమో దాంకోవడం ఇలా అవన్నీ చేస్తున్నాడు. చివరికి ఆయన పట్టుకోవడం అంటే అంత ఈజీ ఏం కాదది. బట్ ఆయనంతట ఆయన పట్టుబట్టాలి. ఆ ప్రేమ అంటే కొంత కవ్వించాడు అలాగా. కవ్వించిన తర్వాత స్లోలీ ఆవిడ పట్టుకునేట్టుగా ఆయన అవకాశం ఇచ్చాడన్నమాట. ఇచ్చిన తర్వాత కృష్ణుడికి ఏం చేస్తుందంటే ఇంకా అదొక గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మళ్ళా ఎప్పుడు చేయనమ్మా అంటాడు. ఇంకా అదే అంతా మామూలే అది. తర్వాత ఈ తాడది పట్టుకొచ్చి ఆయనకేమో ఒక గుంజకి కడుతుందన్నమాట. కడ్డానికి ఎంతో ప్రయత్నం చేస్తాం చూడండి అక్కడ. మొత్తానికి ఒక చిన్న గుంజలా ఉంటుంది కదా! దాని దూలం అంటే దానికి కడుతుందది. కడుతుంటే పాపం మిగతా గోపికలంతా చూడండి ఎట్లాగో చూస్తున్నారు. కట్టి ఎంతసేపు కట్టినా కానీ ఒక 2 అంగుళాలు 2 వేళ్ళు పెట్టేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు ఆవిడకి. ఆయన ఉన్నది పొట్ట అంతే ఇక్కడ చూడ్డానికి మరి. తాళ్ళు పట్టుకొస్తారు. తర్వాత గోపికలు వాళ్ళు వీళ్ళు మొత్తం అందరూ కూడా ఎన్నో రకాల తాళ్ళు అది పట్టుకొస్తారు. అన్నీ దానికి ముడేసి మళ్ళా కడతారు. మళ్ళా 2 అంగుళాలు తక్కువొస్తుంది. తక్కువ వస్తుంటే అప్పుడు ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంక ఆవిడ ఏం చేస్తుందంటే చివరికి నారాయణ ఆయన ప్రార్థిస్తుందన్నమాట విష్ణుమూర్తి. ఏం చేశాను నేను తప్పు నేను తక్కువ వస్తుంది అని చెప్పి ఎప్పుడైతే సరెండర్ అయిందో ఆ టైంకి అప్పుడు ఆయనంతట ఆయన లొంగుతాడు అనమాట. లొంగి అప్పుడు దెన్ ఏబుల్ టు బైండ్ హిమ్ అన్నమాట. అంటే ఇక్కడ అంతరార్థం ఏంటంటే ఎన్ని ఎన్ని ఎంత లెంత్ తాడు కట్టినా కానీ 2 అంగుళాలు తగ్గుతుంది అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? 2 అంగుళాలు చూడండి. అంటే ఒకటి నేను, ఇంకోటి నాది. ఆ 2 ఎప్పుడైతే అంతసేపు ఏంటంటే నేను తెచ్చాను తాడు, నేను పట్టుకొచ్చాను, ఎక్స్టెండ్ చేశాను, దానికి పట్టు కడుతున్నాను, నేనే కడుతున్నాను. ఆ రకమైన భావంతో ఎప్పుడైతే మనం చేస్తున్నామో భగవంతుడి సేవ అది ఆయన ఒప్పుకోడు ఆయన. ఆ నేను కాదు, నా వల్ల కాదు, భగవంతుడు నీ కృప లేకుండా ఏది కాదు అని చెప్పేసి ఆ భావన ఎప్పుడైతే మనకు వచ్చిందో ఆయనంతట ఆయన లొంగుతాడు. నేను, నాది ఈ 2 పక్కన పెట్టు. దామోదర లీలలో మెయిన్ మనకి నేర్చుకోవాల్సిన మెయిన్ ఉద్దేశం అది మాట పాయింట్. ఓకే. అది. తర్వాత యాక్చువల్‌గా నేర్చుకున్న పాయింట్ అది. కట్టింది గుంజ కట్టింది. తర్వాత ఇక్కడ ఇద్దరు ఉన్నారు. అంటే గంధర్వులు. నలకువేర, మణిగ్రీవ. వాళ్ళు చూడండి కొంచెం అన్‌డ్రెస్డ్‌గా ఉండి వాళ్ళు స్నానాలు చేస్తున్నారు ఆడవాళ్ళతోటి. వాళ్ళ తర్వాత నారదుడొచ్చాడు అక్కడికి. నారదుడొచ్చినప్పుడు వాళ్ళు అట్‌లీస్ట్ దే హావ్ టు గివ్ సమ్ రెస్పెక్ట్. బట్ అలాగే వాళ్ళు ఉన్నారు చూడండి. ఉండేసరికి అవి చూసేసరికి నారదుడు వాళ్ళని హి కర్స్‌డ్ అనమాట. ఏంటంటే ఆ నారదుడు ఏమంటాడంటే మీరు ఇట్లాగా దిగంబరుడుగా అలా ఉన్నారు కాబట్టి మీరు భూమి మీద 2 చెట్ల కింద పుడతారు అని చెప్పేసి శాపం ఇస్తాడు వాళ్ళకి. అదే ఇక్కడ ఒకటి ఆలోచించండి. చెట్ల కింద ఎందుకు పుట్టాలి అని చెప్పి శాపం ఇచ్చాడు నారదుడు. అంటే
ఇప్పుడు చెట్లు ఉన్నాయనుకోండి, వాటికి మనం డ్రెస్సులు గీసులు ఏమి వెయ్యం, అంటే అలా ఉంటాయి అంతే ఇవి. దే వాంట్ టు బి లివ్ ఫర్ లాంగ్ టైమ్ లైక్ దట్. సో వీళ్ళు కూడా అంతే, వీళ్ళ నారదుడు వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా అలా ఓపెన్ గా అట్లా ఉన్నారు, ఎంతసేపు అట్లా ఉన్నారు కాబట్టి లివ్ లాంగ్ ఫర్ లైక్ లైక్ దట్ అని చెప్పేసి ఆయన శాపం ఇచ్చాడు వాడు. అందుకని 2 చెట్ల కింద అక్కడ వాళ్ళు జన్మ ఇస్తారన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క యశోదమ్మాయి ఆ యొక్క దూలానికి ఎలా కట్టిందో, తాడేది కట్టి చేసిందో, అది పెట్టుకున్న 2 చెట్ల మధ్య నుంచి కృష్ణుడు వచ్చి ఆ 2 చెట్లు కూడా కూలిపోతాయి. అప్పుడు పోతే అప్పుడు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ గంధర్వులు ఇద్దరు కూడా ముక్తి పొందుతారు. ఎప్పుడైతే కృష్ణుడు యాక్షన్ చేశాడో అని చెప్పేసి ముక్తి పొందుతారు అన్నమాట. అది దామోదర లీల అది అని చెప్పేసి చెప్పుకొస్తున్నాం. అంటే ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, మన మనకి ఎటువంటి చేస్తే అటువంటి శిక్ష వస్తుంది, ఆ రకంగా మీరు ఆలోచించండి. అటువంటి వాళ్ళు కూడా ఆయన భగవంతుడు సో విముక్తి కలిగించాడు అనమాట. ఓకే, నెక్స్ట్ మూడోది అంటే దామోదరులలో మనకు మైండ్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను నాది ఆ రెండు అనేది మనం పక్కన పెట్టి మన యొక్క కార్యక్రమం చేసుకుని వెళ్తే దెన్ భగవంతుడు డెఫినెట్ గా మనకి అన్ని సదుపాయాలు ఆయన చేసే ఆయన అవకాశం మనకు కల్పిస్తాడు అనమాట. నెక్స్ట్ ద మోస్ట్ ఆస్పీషియస్ థింగ్, గోవర్ధన లీల. ఇప్పుడు మీరు కృష్ణుడు లీలలు చూశారనుకోండి, ఎన్నో ఎన్నో లీలలు ఉన్నాయి, ఎన్నో యొక్క లీలలు ఉన్నాయనివి. సో కానీ గోవర్ధన లీల ఎంటైర్లీ డిఫరెంట్, ఎంటైర్లీ స్పెషల్ అది. సో మీకు యశోదమ్మాయితో కృష్ణుడు ఉన్నారనుకోండి, అది వాత్సల్య రసం అది. అలాగే తర్వాత గోపాస్ తోటి వెళ్ళారు అనుకో, అంటే మన ఆవులు కాయడానికి దానికి డే టైం అంతా వాళ్ళతో పాటు ఉంటారు కదా, అది సాఖ్య రసం. ఓకే, వాళ్ళతో పాటు ఉండడం, అది చేయడం, అది ప్లస్ గోవులతోటి ఉండడం, అవన్నీ కూడా సాఖ్య రసం సంబంధించింది. తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత గోపీస్ తోటి అదే మాధుర్య రసం. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ రసాలు ఆయన లీలలు డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కూడా, కానీ ఎట్ అ టైం చేయలేదు ఆయన. గోపాస్తో ఉన్నప్పుడు గోపీస్ లేరు, యశోదమ్మాయి ఉన్నప్పుడు మిగతా వాళ్ళు లేరు. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఉన్నాయి. కానీ గోవర్ధన లీలలు అలా కాదు, ఎట్ ఎ టైం అందరూ ఉన్నారన్నమాట అక్కడ. అంటే అన్ని రకాల లీలలు కూడా కాంబినేషన్ ఆఫ్ నథింగ్ బట్ గోవర్ధన లీల. అది ఆ ఉద్దేశంలో అది ఒక హైలైట్ చేసి చెప్తున్నాను మీకు. అది అంటే అవకాశం కూడా వాళ్ళందరికీ కూడా 7 రాత్రులు 7 పగళ్ళు మొత్తం 7 రోజులు మాట, వాళ్ళందరికీ కంటిన్యూస్ గా ఆ కృష్ణుడు భగవాన్ అలా చూసుకునేటువంటి భాగ్యం వాళ్ళకి చూడండి, వాళ్ళకి నిద్ర ఏం లేకుండా అలా చూస్తూ ఉండిపోయారంటే కృష్ణ భగవాన్ అనేది. ఓకే, సరే గోవర్ధన లీలకు వచ్చేసరికి లెట్స్ గో టు ద స్టోరీ బిహైండ్ దట్. సో దీపావళి రోజు అవుతుంది, ఆ తర్వాత రోజుని ఆ యొక్క వ్రజవాసీస్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఎన్నో రకాల పదార్థాలు చేసి ఇంద్రుడికి ఆఫర్ చేస్తుంటారు అన్నమాట. ఇంద్రుడికి ఆఫర్ చేయడం అని చేస్తారు. చేసి ఎందుకు చేస్తారు ఇంద్రుడికి అంటే, మనం ఆఫర్ చేయడం వల్ల ఆయన వర్షాలు ఇచ్చి మనకి పంటలు సస్యశ్యామలంగా ఉంటాయి, మన పాడి పంటలు అన్నీ కూడాను అని చెప్పి ఉద్దేశంలో ఆ తర్వాత రోజు అవన్నీ చేయడం అది చేస్తుంటారు అన్నమాట. అయితే ఆచారంగా ఎప్పటి నుంచి వస్తుంది అది. అయితే కృష్ణుడు చూశాడు అవన్నీ, చూసి నందమహారాజు ఆయన తండ్రి అడుగుతాడు అనమాట, బాబా అని పిలిచేబట్ట ఆయన్ని. ఆయన అడుగుతాడు అనమాట, బాబా ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే, మన ఇంద్రుడికి ఎలా చెయ్యాలి బాబు, ఆచారంగా వస్తుంది ఇది, నువ్వు చిన్నపిల్లవాడి నీకు తెలియదు అన్నట్టు. అంటే ఇంద్రుడు మనం చేయడం ఏంటి అసలు, అది ఆయన రెస్పాన్సిబిలిటీ, దానికి మనం ఇవన్నీ ఇవ్వడం ఎందుకు అసలు ఇలాగా, ఈ రకంగా మాట్లాడుతున్నట్టు. మిగతా వాళ్ళందరూ కూడా బాబు నీకు తెలియదు, ఎవరు నార్మల్గా ఏంటంటే ప్రతిరోజు కూడా కృష్ణ ధ్యానంలో ఉండేవారు. కృష్ణ ధ్యానం అంటే కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఏంటి అబ్జర్వ్ చేయడం, ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ వచ్చినప్పుడు ఆ కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఆయనకు ఆ రకంగా ధ్యాసలో ఉండేవారు. కానీ ఆ రోజు ఏమైందంటే అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎందుకంటే ఇంద్రుడికి సంబంధించినటువంటి ఆ ధ్యాసలో ఉన్నారు అందరూ కూడా.
ఇంద్రుడికి సంబంధించినటువంటి పదార్థాలు చేయడం, అవన్నీ అరేంజ్మెంట్ చేయడం, యజ్ఞానికి సంబంధించినటువంటి సామగ్రిని చేకూర్చడం, ఇవన్నీ ఈ కార్యక్రమంలో అందరూ కూడా బిజీ బిజీ అయిపోయారు. అప్పుడు కృష్ణుడు అనిపించినాడు, ఎవరు అని పట్టించుకోవట్లేదు నన్ను అని చెప్పేసి అప్పుడు నందమహారాజుతో మాట్లాడడం, మిగతా వాళ్ళంతా కూడా దానికి ఆయనకి వంత పలకడం ఇలా జరుగుతోంది. అప్పుడేమవుతుందంటే అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, మీరు అసలు ఇంద్రుడిని ఎందుకు పూజ చేస్తున్నారు? ఇంద్రుని కాకుండా మనం గోవర్ధన గోవర్ధనం మనం పూజ చేస్తే బెటర్ ఇది. ఎందుకంటే గోవర్ధన నుంచే మనకి అన్ని రకాలటువంటి మనకి కావాల్సిన ఔషధాలేంటి, పదార్థాలేంటి, కాయగూరలేంటి ఇవన్నీ కూడా మనకు అక్కడి నుంచి వస్తున్నాయి. ప్లస్ శీతలమైనటువంటి అవన్నీ కూడా ఆపడం, ఇలాగ అరెస్ట్ చేయడం అవన్నీ కూడా మనకు గోవర్ధన చాలా చేస్తున్నాడు. గోవర్ధన గోవర్ధన పూజ చేద్దాం మనం, ఇంద్రుని కాదు ఇది అని అంటాడు. అంటే మిగతా వాళ్ళు, బాబు ఇలా చేస్తే మనకి ఇంద్రుడికి కోపం వస్తుంది ఇది అంటే, ఇంద్రుడికి కోపం కాదు, ముందు గోవర్ధన మనం చేద్దాం, అది మీరు చేసిన పదార్థాలు ఏం వేస్ట్ కావు, ఇవన్నీ పట్టుకెళ్ళి మనం గోవర్ధన్కి ఆఫర్ చేద్దాం, లెట్స్ డూ దట్ అని చెప్పంటాడు. అంటే నార్మల్గా కృష్ణుడు ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన అట్రాక్షన్ ఉంది అని చెప్పిన మాటలో తర్కంలో కూడా ఓకే దాని దేవుని చేద్దాం, ముందు నందమహారాజు అంటాడు అనమాట. మామూలుగా మనం చెప్పినట్టుగానే పిల్లలకు మనం ఎలా చెప్తాం అట్లాగే, సరే బాబు గోవర్ధన పూజ కూడా చేద్దాము, కానీ ముందు ఇవాళ ఇంద్రుడు కూడా చేద్దాం, ఇంద్రుడు చేద్దాం, అంత ప్రిపేర్ అయ్యాం కదా, ఇంద్రుడు కూడా చేద్దాం, చేసిన తర్వాత ఇంకో రోజు ఎప్పుడైనా మనం గోవర్ధన చేద్దాం అంటాడు. అది అటువంటి ఏం వద్దు, ఇంద్రుడు చేసే అవసరం లేదు, మనం గోవర్ధనకే చేయాలి ఇది, ఇంద్రుడికి మళ్ళీ ప్రత్యేకించి ఇవాళ చేయక్కర్లేదు, ఇవాళ మీరు ప్రిపేర్ అయ్యారు కదా, లెట్స్ డూ ఆల్ దీస్ థింగ్స్ టు గోవర్ధన్, అక్కడ పట్టుకెళ్ళి అక్కడ చేద్దాం అంటాడు. సరే వీళ్ళందరూ సరే కృష్ణుడి మాట ఇంకా కాదనలేక ఇంకా అందరూ కూడా ఒప్పుకుంటారు. దాంట్లో ఒకళ్ళిద్దరు కృష్ణుడు ఫ్రెండ్స్ ఉన్నాక వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అలా అలా ఒక్కొక్కటి సపోర్ట్ మొత్తం 100% మెజారిటీ వస్తుందన్నమాట. ఓకే లెట్స్ గో టు డూ గోవర్ధన్ లీలా అని చెప్పేసి గోవర్ధన పూజ చేద్దాం అని చెప్పేసి అందరూ వస్తారు. సో వాళ్ళు తీసుకొచ్చిన అవన్నీ కూడా పూజ చేస్తారు, వాళ్ళ శాస్త్రయుక్తంగా అభిషేకాలు అవన్నీ చేసి పూజ చేస్తారు. తర్వాత గోవర్ధన్ అలా డెకరేట్ చేసి వాళ్ళంతా కూడా అది యజ్ఞం చేయడం, తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన పదార్థాలన్నీ కూడా అక్కడ పట్టుకొచ్చి పెడతారు అనమాట. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, ఇక పూజ అంతా అయిపోయింది, పదార్థాలు పెట్టారు, ఆఫరింగ్ పెట్టారు అనమాట. అక్కడ కృష్ణ అంతా అంటాడు అందరిని, ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి అంటాడు, ధ్యానం చేస్తున్నట్టుగా కళ్ళు మూసుకోండి అందరూ అంటాడు. అందరూ కళ్ళు మూసుకుంటారు. మూసుకుంటే అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఆ అవతారం ఎత్తాడు అనమాట, గోవర్ధన అవతారం ఎత్తి అక్కడ పైన అలా కూర్చుని ఇంక ఈ పదార్థాలు ఒక్కొక్కటి ఇంకా తింటున్నట్టుగా చేస్తాడు అనమాట. యాక్చువల్గా కృష్ణ తింటున్నట్టు అవన్నీ కూడా తింటున్నాడు. తర్వాత అవన్నీ మొత్తం వాళ్ళు పెట్టినవన్నీ కూడా తినేసాడు. తినేసిన తర్వాత అనయోర్ అంటాడు. అనయోర్ అంటే ఆ భాషలో అంటే బ్రజ భాషలో ఇంకా తీసుకురండి అని చెప్పేసి అంటుంటాడు అనమాట. వాళ్ళు ఇంకా ఎన్నో పదార్థాలు అలా తీసుకుని వెళ్తూ ఉంటారు. తీసుకుని వెళ్తుంటే ఎన్ని తీసుకెళ్ళినా కానీ ఇంకా అన్ని ఇమీడియట్ గా తినేస్తున్నాడు, అయిపోతుంది అక్కడ. వీళ్ళకి అర్థం కావట్లే, ఇంకా అక్కడ ఉన్నటువంటి వ్రజవాసులందరికీ కూడా వాళ్ళకి అర్థం కావట్లా, ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి, ఈ పీళ్ళు పప్పులు మొత్తం అన్నీ కూడా అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. అప్పుడు అర్థం కాకపోతే మరి ఇంక ఈయన ఆకలి తీరట్లేదు గోవర్ధనుడికి, మరి ఏం చేద్దాము, ఈ రకంగా ఆలోచనలో ఉంటారు. ఆలోచనలో ఉంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళని అడుగుతారు అన్నమాట. ఆ పురోహితులు ఎవరైనా ఉంటారో వాళ్ళని అడుగుతారు, ఇదేంటంటే మరి ఏం చేయాలి ఇప్పుడు మేము, మాకు చేయడానికి కూడా మా దగ్గర పదార్థాలు లేవు, కానీ ఆయన మరికి అనయోరు అని చెప్పేసి ఇంకా తిండి అని చెప్పేసి అంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఆ పురోహితులు వాళ్ళని అడుగుతారు. ఆ పురోహితులు ఏమంటారంటే, ఈ పూజ మేము ఎప్పుడు చేయలేదు, మాకు తెలియదు, ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం ఇది, అందుకని దీనికి సొల్యూషన్ అంటే మేము ఇవ్వలేము, ఓ పని చేయండి, కృష్ణ బలరాములు వాళ్లే కదా చెప్పింది ఇవన్నీ, వాళ్ళని అడగండి, వాళ్ళే సొల్యూషన్ ఇస్తారు దీనికి అంటారు. ఎందుకంటే ఇంట్లో వీళ్ళు చేయడానికి ఏం ఐటమ్స్ లేవు, అన్నీ అయిపోయినాయి. అప్పుడు బలరాం దగ్గరికి వెళ్తారు. బలరాం ఏం చేద్దామంటే అప్పుడు బలరాం ఒక సలహా ఇస్తాడు అనమాట. తులసి ఆకు తీసుకురండి అంటాడు. తీసుకొచ్చి ఆ ఊళ్ళో పెద్ద అయితే ఎవరున్నా వాళ్ళని తులసి ఆకుతో అక్కడ పెట్టండి, అప్పుడు దెన్ హీ విల్ బి సాటిస్ఫైడ్ విత్ ద ఫుడ్ దట్ వీ హ్యావ్ ఆఫర్డ్ అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ తులసి ఆకు పట్టుకొచ్చి ఆయనకి ఇస్తే అప్పుడు దాంతో
ఆయన తృప్తి చెందుతాడనమాట. ఇది మీకు భీముడు కూడా అదే సేమ్ అలాగే ఉంటుంది కథ. ఎలా అంటే కుంతీదేవి భీముడు ఎన్ని తిన్నా కానీ కుంతీదేవి చివరిలో ఒక చిన్న లడ్డు ఏదైనా ఆయన నోట్లో పెట్టాలి. అప్పుడు ఆయన కడుపు నిండుతుందన్నమాట ఆయనకి. లేకపోతే కనుక ఇంకా తింటూనే ఉంటాడు ఇంకా ఆయన అలా. సో అక్కడ యాక్చువల్‌గా అవి చేసిందంటే కృష్ణ అవతారం కాబట్టి గోవర్ధన్ కూడా ఆయన తింటున్నట్టుగా అక్కడ. ఇక్కడ చూడండి ఇంకా ఫన్నీ థింగ్ ఇది. ఆ గోవర్ధనుడికి కృష్ణుడే ప్రణామం చేస్తున్నాడు. ఆయనే ప్రణామం చేసుకుంటున్నాడు ఆయన అలాగా. అదొక విచిత్రమైనటువంటి సన్నివేశం దాంట్లో గోవర్ధన్. ఓకే. తర్వాత ఇవన్నీ చేస్తారు పూజ. చేసిన తర్వాత దాంట్లో కొన్ని ఇంకా మిగిలిన పదార్థాలు తీసుకొచ్చి మళ్ళా వాళ్ళందరూ కూడా చక్కగా తినడం అది చేస్తారు. ఇంటికొచ్చి అవుతుందది. ఇవన్నీ కూడా మన ఇంద్రుడికి తెలుస్తుందన్నమాట. ఒక చిన్న బాలుడు ఎవడో వచ్చారు. ఆ బాలుడు రావడంతోటి నాకు ఇంద్రుడు ఆయనకి చేయవలసినటువంటి పూజ చేయకుండా గోవర్ధన చేశారు. ఈ రకంగాటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇంద్రుడికి వెళ్తుందది. వెళ్ళేసరికి ఇంద్రుడు ఏం చేస్తాడంటే మేఘాలను వాళ్ళని పంపిస్తాడు. పంపించి శుభ్రంగా కుంభవృష్టి చేయండి. ఎప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేనంత కుంభవృష్టి మొత్తం చేయండి. ఆ మొత్తం నాశనం చేయండి అని చెప్పేసి పంపిస్తాడనమాట. పంపిస్తే వాళ్ళు చేస్తారు. అంత ఫ్లడ్స్ అది వచ్చేసేసి అంతా కూడా చూడండి మేఘమైన అవి అలా వస్తుంది. అప్పుడు అందరూ కూడా మళ్ళీ కృష్ణ దగ్గర నువ్వు చేసావు ఇదన్నీ నువ్వు చేయడం నువ్వు చెప్పడం వల్ల ఇంద్రుడు కోపం వచ్చింది చూడు. కోపం రావడంతో ఇవన్నీ కూడా సృష్టించాడు. ఇవన్నీ వరదలు అవన్నీ కూడాను. సో నౌ వాట్ ఈస్ అవర్ మనం ఏం చేయాలి ఇప్పుడు ఇంకా అని చెప్పేసి కృష్ణుడు మళ్ళీ అడుగుతారు. ఇప్పుడు అంటాడు అనమాట కృష్ణుడు, నథింగ్ టు వర్రీ, రండి మన గోవర్ధన్ పూజ చేశాం కదా, ఆయనే మనకు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి అందరినీ అక్కడ తీసుకెళ్తాడు అనమాట. గోవర్ధన్కి ఆ కొండ దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి దానికి ఒక నమస్కారం చేసి తర్వాత ఒక చిటికిన వేలుతోటి ఆ గోవర్ధన హిల్ అది అంతా కూడా పైకెత్తి అందరినీ కింద రండి అంటాడు. కిందకి రండి అంటే అప్పుడు అందరూ కూడా కిందకి వెళ్తారు. కిందకి వెళ్తే సో అక్కడ సేఫ్గా అందరూ ఉంటారు. ఇలాగా ఒక 7 రోజులు అంటే 7 రాత్రులు 7 పగళ్ళు అలా అందరూ ఉన్నారన్నమాట. ఆ ఉన్నప్పుడు వాళ్ళకి అందరూ డిఫరెంట్ మ్యూజిక్స్ చేసుకోవడం చక్కగా ఆ కృష్ణుడితోటి ఆ యొక్క లీలలన్నీ కూడా అన్ని రకాల లీలలు చేయడం ది ఎంజాయ్డ్ ఎ లాట్ దోస్ 7 days అన్నమాట. అంటే కృష్ణుడు అలా ఉండిపోయాడు. సో దే ఆర్ ఆ యొక్క ఆయన పాస్ట్ టైమ్స్ అన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఆయనతో సరదాగా గడుపుతూ ఆ 7 రోజులు కూడా అలా ఉండడం జరిగింది వాళ్ళంతా కూడా. తర్వాత ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. అదేంటంటే ఈ యొక్క గోవర్ధన హిల్ మీద ఎక్కువ వర్షం పడకుండా కృష్ణుడు ఏం చేశాడంటే 2 రకాలైనటువంటి ఆయన అది చేశాడనమాట. ఒకటేంటంటే సుదర్శన చక్రం అడ్డం వేశాడనమాట. ఆ గోవర్ధన హిల్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా, అక్కడ వర్షం అది పడకుండా, మళ్ళీ లీకేజ్ అయ్యి మళ్ళీ కింద కారడం అలా లేకుండా ఆయన సుదర్శన చక్రం అడ్డు వేశాడనమాట పైన. తర్వాత ఆ ఉన్నటువంటి ఆ వరద వాటర్ ఏదైతే ఉందో వీళ్ళంతా కింద ఉంచున్నారు కదా, వీళ్ళ దగ్గర రాకుండా అప్పుడేం చేస్తే అప్పుడేం చేస్తే అనంతనాగు శేషనాగం ప్రార్థన చేసి ఆయన వచ్చేటికి ఏర్పాటు చేసి ఆయన అడ్డుకట్టగా చుట్టూ ఆ కొండ చుట్టూ మాట ఉన్నాడనమాట. పర్వతం చుట్టూ కూడా గోవర్ధన గిరి చుట్టూ ఉన్నాడనమాట. అలా అంటే పైనేమో సుదర్శన కిందేమో అనంతనాగ్. ఇలాగా వాళ్ళందరిని కాపాడి ఆ 7 రోజులు కూడా దే హ్యాడ్ ఎ వెరీ వండర్ఫుల్ టైం అన్నమాట అందరూ కూడా. ఇందాక నేను చెప్పినట్టుగా అన్ని రకాల రసాలు, అన్ని రకాల లీలలు కాంబినేషన్‌లో ఉన్నది ఈ గోవర్ధన లీల ఆయన చేయడం జరిగింది. ఓకే. తర్వాత కృష్ణుడికి ఇంకా మిగతా అది అయిపోతుంది. ఆ 7 days అయిపోయిన తర్వాత సో వర్షం అది తగ్గుతుంది. అంతా తగ్గిన తర్వాత ఇప్పుడు అవన్నీ ఇంద్రుడు తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని ఇది నిజంగా మానవ మాతృడు కాదు ఈయన. ఈయనొక మన విష్ణుమూర్తి అవతారం అని చెప్పేసి ఆయన కొంచెం రియలైజ్ అయ్యి దెన్ హీ స్టాప్స్ ఎవ్రీథింగ్. అదర్ అయినా కూడా 7 days అయిన తర్వాత దెన్ హీ విల్ స్టాప్ ఇట్. అప్పుడు ఇంకా బ్రజవాసులందరూ కూడా కొండ నుంచి బయటకు వస్తారు. వచ్చినప్పుడు అందరూ కూడా ఏమంటారంటే మేము వెళ్ళం బయటకి ఇక్కడే ఉంటాం మీతో పాటు అంటారు కృష్ణుతో పాటు. అంటే అంత లీనమైపోయారు కృష్ణుడు చూడడంలోనూ కృష్ణుతో యొక్క ఆ టైంలో అలా కలపడంలో. కానీ అప్పుడు అలా కాదు, అందరూ వెళ్ళండి బయటికి, నేను కూడా వస్తాను అని చెప్పేసి అంటే కృష్ణుడు అంటాడు. కానీ ఒక 4, 5 గోపాస్ వాళ్ళు మటుకు
మేము నీకు సపోర్ట్గా ఉండాలి ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు కూడా చేయి పట్టుకుని ఉంటారు. అనేసి కృష్ణుడు ఏం చేస్తాడంటే కొంచెం కిందకి ఇలా అంటాడు ఆ కొండని. అనేసరికి వాళ్ళ భుజాలకు వచ్చేసరికి అమ్మమ్మో నా వల్ల కాదు అంటారు వాళ్ళందరూ. అంటే పాపం అదొక చమత్కారం చేయడం అది. చేసి ఇంకా సరే మీరు వెళ్ళిపోండి, మీరు భరించలేరు ఇది, నేను చేసుకొస్తాను చెప్పేసి కృష్ణుడు వాళ్ళందరినీ కూడా బయటకు పంపించి ఆయన కూడా వస్తాడన్నమాట బయటికి. వచ్చిన తర్వాత అప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఆ గోపీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒక వేలుతో ఇలా ఎత్తాడు కదా, పాపం ఆ చెయ్యి ఎంత బాధ అయిందో అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆయనకి చెయ్యికి అంతా మసాజ్ చేయడం అని చేస్తూ ఉంటారు అవన్నీ. సో ఎలా ఎత్తాడు ఏంటనేది వాళ్ళకి వాళ్ళకి ఆలోచన రాదు. ఇంకా కృష్ణుడు ఇంత కష్టపడ్డాడు మన గురించి, ఇక చాలా నొప్పి పెట్టి ఉంటుంది ఆయనకి అని చెప్పేసి ఆ రకమైన మసాజ్ చేయడం అది ఇది వాళ్ళంతా అది చేస్తుంటారు. అది తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఇంద్రుడు మళ్ళా వచ్చి, ఇంద్రుడు ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ ఒక్కడే వస్తే ఆయన ఏమైనా పనిష్మెంట్ చేస్తాడేమో అని ఒక భయం ఆయనకి. అందుకని కృష్ణుడికి ఇష్టం ఏంటి, ఆవులంటే. అందుకు సురభిని తీసుకొచ్చాడు ఆయనతో పాటు. అంటే బ్రహ్మ సలహా ఇవన్నీ బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు అనమాట. అలాగ నువ్వు ఎలా వెళ్తూ నీకేం కాదని చెప్పేసి. అంటే అప్పుడు ఇంకా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, అంటే కృష్ణుడు అంటే ప్రైవేట్గా వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, లోపల ఊర్లోకి వెళ్ళిపోయారు అందరూ కూడా. మళ్ళా కృష్ణుడు ఒక్కడే వచ్చాడు మళ్ళా కొండ దగ్గరకు వచ్చి ఆవిడ కూర్చుంటే అప్పుడు ఇంద్రుడు వచ్చి ఇప్పుడు ఐరావతంతో వచ్చాడనమాట. వచ్చి మన సురభి కామధేనుతో ఆయన వచ్చినప్పుడు అది చూసి ఆయనకి క్షమాపణ అడుగుతాడు అనమాట. తర్వాత ఇదంతా కూడా పరిక్రమ, ఆ కొండ చుట్టూ పరిక్రమ చేయడం, అది గోవర్ధన హిల్ అది గోవర్ధన హిల్ చుట్టూ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉందని పిక్చర్ చూపిస్తున్నాం మీకు. అది హిల్ పరిక్రమ చేస్తుంటారు అందరూ కూడా. అదనమాట దట్స్ అబౌట్ గోవర్ధన లీల. దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేయవలసింది. ఓకే, కృష్ణుడు ఏంటంటే ఇంద్రుడికి పూజ చేస్తున్నాం కదా, అది ఆపేయమంటాడు ఆయన ఫస్ట్లో మీకు చెప్పినట్టుగా. అదేంటంటే ఇంద్రుడికి ఒక రకమైనటువంటి అహం అనేది డెవలప్ అయిందన్నమాట. అంటే వీళ్ళు చెయ్యకపోతే ఆయన ఆపేస్తుంటారు వర్షాలు, ఈ రకంగా ఒక రకమైన అహం డెవలప్ అయింది. అది కంట్రోల్ చేయాలి. అంటే ఇంద్రుడు ఎవరు, మళ్ళా కృష్ణుడు యొక్క డివోటీ, ఆయన భక్తుడు, కృష్ణ భక్తుడు ఆయన ఇంద్రుడు. అటువంటి వాళ్ళకి మనం ఒక లెసన్ చెప్పాలి అనే ఉద్దేశంలో ఈ లీలంతా ఆడాడనమాట ఆయన కృష్ణుడు. ఆ యొక్క ఈగో ఏదైతే ఉందో అది అణచడం. అంటే ఇంద్రుడు లాంటి వాడు కాబట్టి, అంటే మన ఇంద్రుడు అంటే ఆయన భక్తుడు కాబట్టి తప్పు మార్గంలో వెళ్తుంటే కృష్ణుడు వచ్చి ఈ లీల అంతా ఆడి ఆయనకి సలహా ఇవ్వడం జరిగింది అన్నమాట. అలాగే మనం కూడా ఆ యొక్క కృష్ణతత్వం, ఆ యొక్క కృష్ణుడు కనుక మన కాళ్ళు పట్టుకుని ఆయన్ని, అంటే ఆ యొక్క శరణాగతి అయితే కనుక, ఆ యొక్క ధ్యాసలో అది ఉన్నట్టయితే, మనం ఏదైనా తప్పు చేసినా కానీ ఆయన ఏదో రకం చిన్న రకమైన శిక్ష అది వేసి మనల్ని మంచి మార్గంలో ఉండేట్టుగా ఆయన చూసుకొస్తాడు అనమాట. ఈ లీల యొక్క మెయిన్ ఉద్దేశం అది. ఇవన్నీ కూడా అంటే దాంట్లో ఉన్న అంతరార్థం మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకోటి చూడండి, ఇప్పుడు ఏంటంటే దీన్ని మనకి ప్రాక్టికల్ లైఫ్ లో చూద్దాం. గవర్నమెంట్ ఆఫీసెస్ లంచాలు ఇవ్వకుండా పని జరగదు, ఇది ఒక నార్మల్ అయిపోయింది అంతా కూడా. అది ప్రత్యేకించి మన ఇండియాలో, అన్ని దేశాల్లో అలాగే ఉందనుకోండి, బట్ ప్రత్యేకించి ఇండియాలో లంచం ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫీసులు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, దానికి లంచం తీసుకోవడం అది చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఇక్కడ ఇంద్రుడు కూడా అందుకని మన ఈ యొక్క ఇది చేస్తున్నప్పుడు, ఈ లీలలు ఏమైనా చేస్తున్నప్పుడు దీంట్లో ఉన్న అంతరార్థం మనం గ్రహించాలి. అది ఇంద్రుడు కూడా దే ఆర్ ట్రైంగ్ టు గివ్ ద బ్రైబ్, ఆ లంచం ఇవ్వడం అంటే ఆయన పూజ చేసి మళ్ళీ ఆహు చేసి ఆయనకి అవన్నీ ఇవ్వడం. అవి లేకపోతే మనకి ఇవ్వడా వర్షాలైనా, ఆయన డ్యూటీ ఆయన చేయాలి, ఆయన యొక్క చేయాలి అది. అందుకని ఆ యొక్క ఉదాహరణ మీకు పనికొస్తుంది అది పెడుతున్నాను. అది మన యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉందన్నది చెప్పుకొస్తున్నాం. తర్వాత ఇంద్రుడికి తెలియదా, ఇప్పుడు ఇంద్రపదం అంటే చాలా హైయెస్ట్ లెవెల్ అది. ఇంద్రుడికి తెలియదా కృష్ణుడు ఎవరు అసలు? మరి వై హీ ఫర్గాట్? ఎవరైనా కొంచెం ఆలోచిస్తారండి? ఇంద్రుడు అంటే మనకు వెరీ హై లెవెల్ దేవత, ఆయన మర్చిపోవడం అంటే అసలు కృష్ణుడు అవతారం ఎత్తాడు, కృష్ణుడు ఇక్కడ చిన్నగా పుట్టాడు, సో ఆయన అవతార ఉద్దేశం అన్ని కూడా ఇంద్రుడు తెలిసే ఉండాలి కదా. అటువంటిప్పుడు
హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. అంటే అతను పొజిషన్ బట్టి ఆ పొజిషన్ వల్ల వచ్చిన గర్వం కూడా కావచ్చు కదా ప్రభుజీ. వెరీ గుడ్. వెరీ గుడ్ పాయింట్. ఏంటంటే ఆ యొక్క ఆ పొజిషన్ వచ్చేసరికి గర్వం, ఆ యొక్క అహంకారం దాంతో ఉండటంతో ఏమవుతుందంటే ఈవెన్ మన డైలీ లైఫ్‌లో చూడండి. మన డబ్బది బాగా వచ్చి, తర్వాత మనకు మంచి మంచి పొజిషన్ వచ్చిందనుకోండి. వచ్చేసరికి ఇంకా అందరిని కూడా చిన్నగా చూడడం మొదలుపెడతాం అది. అదనమాట. దాని ఉంట అంతరార్థం అది. ఆ యొక్క ఎప్పుడైతే మాయ ఎలా కప్పిందో, ఇంకా అవతల వాడు కనుక మనకు సర్వ్ చేయకపోతే దెన్ విల్ విల్ బి వెరీ యాంగ్రీ ఆన్ దెమ్ అన్నమాట. ఆ రకంగా ఇంద్రుడు లాంటి వాడికే వచ్చింది అలాగా. అది చెప్పడం కోసం అని చెప్పేసి ఈ పొరపాటు అనేది చెప్పుకొస్తున్నాం అది. అంటే మన డైలీ లైఫ్‌లో కూడా మనం ఇలా మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. ఇంకా జాగ్రత్తగా మనం ఉండాలని చెప్పేసి ఉద్దేశం. ఈ యొక్క లీలలో ఉన్నటువంటి ఉద్దేశం అంతరార్థం అది. తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా సాక్యరసం, వాత్సల్యరసం, మాధుర్యరసం ఇవన్నీ కూడా కాంబినేషన్ మన గోవర్ధన లీలలో ఉంటాయన్నమాట. తర్వాత ఇందాక చెప్పాం కదా రజబాషిస్ వాళ్ళు ఇష్టం లేదు వెళ్ళడానికి. తర్వాత నెక్స్ట్ పాయింట్ గోపీస్ మసాజింగ్ కృష్ణ. తర్వాత ఇంకొక పాయింట్ చూడండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ బ్రజవాసీస్ వచ్చి నందమహారాజుతో కొంచెం వాళ్ళ యొక్క డౌట్స్ అన్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు ఆయన వాళ్ళకి. ఏంటంటే ఒక్కోటి అడుగుతారు. అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇదేంటిది, ఈ బాలుడు ఏంటి అసలు ఈ 7 days ఇలా చిట్టింగ్ వీళ్ళతో పట్టుకున్నాడు. నందమహారాజు వచ్చి అడుగుతారన్నమాట. ఏంటి అసలు ఇలాగా ఎలా చేయగలిగాడు, ఎవడు అసలు ఈ బాలుడు అని చెప్పి అడుగుతారు. తర్వాత అదే కాకుండా ఇంకా పాయింట్స్ ఉన్నాయి, చాలా పాయింట్స్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కృష్ణుడి హిస్టరీ అంతా లాగుతారు వాళ్ళు. కృష్ణుడు రోజుల అబ్బాయి, పిల్లవాడు, పసిపిల్లవాడు. ఆ టైంలో పూతన వచ్చి ఆ యొక్క స్తనాలతో వాడికి పాలదిస్తుంది కదా, ఒక అందమైన అమ్మాయిగా వచ్చి పాలదిస్తుంది కదా, అప్పుడు పూతను చంపుతాడు కదా. పూతను చంపాడు. ఇవాళేమో గోవర్ధన హిల్ అది ఎత్తాడు ఒక చిన్న వేలుతోటి. అప్పుడేమో రోజుల అబ్బాయి అప్పుడే పూతను చంపాడు, పూతనంటే రాక్షసుని. తర్వాత 3 నెలల అబ్బాయి అప్పుడు ఉయ్యాల్లో పడుకోబెడితే తర్వాత శకటాసుర ఆ రాక్షసుని ఆ ఉయ్యాల్లో పెట్టి ఇలా కొట్టాడు అంతే. వాడు ఎక్కడో కొన్ని వేల కొద్ది మైళ్ళ దూరం వెళ్ళి అక్కడ పడి మళ్ళీ వచ్చాడు అనమాట. సో అలా చేశాడు. తర్వాత 4వది ఏంటంటే తృణావర్త అనేటువంటి రాక్షసుడు ఒక ఏడాది టైంలో వచ్చాడు, ఆయన కూడా చంపడం జరిగింది. తర్వాత 3 ఏళ్ల వయసులో దామోదర లీల, ఇందాక మనం దాని గురించి చెప్పుకున్నాం కదా, దామోదర లీల చేశాడు 3 ఏళ్ల వయసు అప్పుడు. అంటే ఒక గుంజకి కడితే ఆ గుంజని ఆ 2 చెట్ల మధ్య నుంచి లాక్కొస్తే ఆ 2 చెట్లు పడిపోయి అంత చేశాడు ఆయన. అంత పవర్ ఉందా? ఆ గుంజకైతే ఉండదు, మరి ఎట్లా పడ్డాయి అవి? ఇలాగా ఇవాళ వాళ్ళ యొక్క డౌట్స్ అన్ని కూడా రైజ్ చేస్తున్నారు అనమాట నంద మహారాజ్ తోటి. నెక్స్ట్ బకాసురం చంపడం ఒకటి. దాని తర్వాత ఫారెస్ట్ లో మొత్తం ఫైర్ అంతా వచ్చింది. ఆ యొక్క అడవిలో ఫైర్ అంతా వస్తే ఆయన స్వాలో చేసేట అంత ఫైర్ అంతా కూడా. ఎలా చేయగలిగాడు ఇవన్నీ? ఈ రకంగా డౌట్స్. తర్వాత ఇంకోటి అంటే కాళీమర్దనం. అంటే కాళీమర్దనం అంటే అక్కడ ఆ కాళీ ఉన్నప్పుడు అక్కడ ఆ పాముది, ఆ సర్పం అది అయితే ఉందో ఆ విషంతో ఆ యమునా నది అంతా కూడా విషపూరితం అవుతోంది వీళ్ళు ఉన్న ప్లేస్ లో. అందుకని ఆ కాళీని ఇక్కడి నుంచి వెళ్ళి వేరే జనాలు ఎవరు లేని చోట ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉండు, నివాసం ఉండని చెప్పేసి తన సలహా ఇవ్వడం, అది కాళీమర్దనం చేస్తాడనమాట ఆయన. అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ యొక్క విషపూరితమైన వాతావరణం నుంచి కాపాడాడు ఆయన కాళీమర్దనం. అది కూడా చేశాడు చిన్నప్పుడే. తర్వాత ఇవన్నీ ఎలా చేయగలిగాడు అసలు ఈయన ఎవడు అని చెప్పేసి నందమహారాజుని అడుగుతామాట. ఇప్పుడు నందమహారాజు అంటారు, కృష్ణుడికి బలరాముడికి నామకరణం చేసేప్పుడు గార్గముని అని చెప్పేసి ఒక ఆయన వచ్చారు. గార్గముని ఆయన చెప్పాట నందమహారాజుకి ఏమనంటే హియాజ్ అంటే ఆయనే నారాయణ అవతారం అని చెప్పి ఆయన చెప్పలేదు. ఆయనకి చెప్పకుండా ఆయన he has some mercy from the నారాయణ, he has some స్పెషల్ పవర్స్ అని చెప్పి చెప్పాట ఆయన. అంతే. ఎందుకంటే మొత్తం చెప్పాడు అనుకోండి, ఈయన భగవంతుని చెప్తే కనుక అందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క లీలలు ఏమి ఉండవు ఇంకా.
అందరూ భగవంతుడు కాబట్టి రోజు రాగానే దండలేయడం, సాష్టాంగ నమస్కారం చేయడం ఇదే సరిపోతుంది అది. ఎందుకంటే ఆ లీలకు ఉండదు కాబట్టి అందరికి మాయలా కప్పాడనమాట. కప్పి ఆయన ఒక స్పెషల్ మర్సీ ఉంది నారాయణ దగ్గర నుంచి ఈయన దగ్గర అని చెప్పేసి గార్గముని చెప్పాడు ఆయనకి. అది చెప్పాడనమాట. అప్పుడు మిగతా వాళ్ళంతా కూడా ఓకే మేబీ సమ్ డివైన్ పవర్ సంథింగ్ ఇస్ దేర్ అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో హ్యాపీ అబౌట్ దట్. సో సో తర్వాత ఇందాక చెప్పినట్టుగానే ఇంద్ర వెంట అలాంగ్ విత్ సురభి, ఎందుకంటే ఆ రికమెండేషన్తో ఆ సురభిని చూసినట్టయితే ఇంకా ఆయనే మాట్లాడని చెప్పేసి ఆ సురభితో పాటు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్లో చూడండి, ఇప్పుడు ఇంద్రుడు ఏంటి మనకి వెళ్ళాడు, ఇది మన ఇంద్రుడేమో క్షమాభిక్ష కోసం వెళ్ళాడు ఇంద్రుడి దగ్గరికి, మన కృష్ణ దగ్గరికి. మన ప్రాక్టికల్ లైఫ్లో లాల్ బహదూర్ శాస్త్రి ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను ఈ టైంలో. ఆయన రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు, అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్, లాల్ బహదూర్ శాస్త్రి ఏమో రైల్వే మినిస్టర్. అయితే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది రైల్వే. జరిగితే ఆయన రెస్పాన్సిబుల్ తీసుకుని హీ రిజైన్డ్ ఫ్రమ్ హిస్ పోస్ట్ మాట. అంటే ఇప్పుడు కూడా చాలా మంది చేస్తున్నారు, రిజైన్ చేస్తారు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆ చీఫ్ మినిస్టర్ వచ్చి నువ్వు కాదరబ్బాయి అని చెప్పేసి ఆయన ప్రజలు కోరుకుంటున్నారు, మళ్ళీ మినిస్టర్ కూడా ఇలాగ అన్నారు కాబట్టి మళ్ళీ నా యొక్క రెసిగ్నేషన్ నేను వాపస్ తీసుకుంటున్నాను, ఈ రకంగా మళ్ళీ స్టేట్మెంట్ నెక్స్ట్ డే వస్తుంది. అది నార్మల్ అయిపోయింది అది ఈ రోజుల్లో మనకి. కానీ ఆ టైంలో అది కాదు, ఆయన రిజైన్ చేశాడు, బతిమాలేట పాపం జవహర్లాల్ నెహ్రూ. చెప్పాట నో ఈస్ మై మోరల్ రెస్పాన్సిబిలిటీ, ఐ హావ్ టు కమ్ అవుట్ అని చెప్పేసి అని ఆయన రిజిగ్నేషన్ ఇచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మామూలుగా మినిస్టర్ కదా, ఆయన కార్ అది ఉంటుంది కదా, కార్ డ్రైవర్ వచ్చేట కార్ తీసుకుని వచ్చాట. వస్తే నో 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 ఐఎమ్ నాట్ మినిస్టర్, సో ఐఎమ్ నాట్ సపోజ్ టు యూజ్ కార్ అని చెప్పేసి ఆయన సైకిల్ ఏదో ఉంది వాళ్ళ కుర్రాడు పట్టుకొచ్చడం తీసుకొచ్చాడు, ఆ సైకిల్ మీద ఇంటికి వెళ్ళాట ఆయన ఆ ఢిల్లీలో. అలాగా అది మాట. అంటే హీస్ పనిష్మెంట్, ఆయన పనిష్మెంట్ ఎలా తీసుకున్నాడు, తీసుకుని అది అంటే ఆ యొక్క యాక్సిడెంట్, అది రైల్వే యాక్సిడెంట్ అంతా కూడా నా యొక్క రెస్పాన్సిబుల్ గా జరిగింది అని చెప్పేసి. సో హీ హాస్ టేకెన్ దట్ రెస్పాన్సిబిలిటీ, moral responsibility, and at the same time he put his value. ఆయన యొక్క ఆ యొక్క moral responsibility అలా ఉండేవాడు అనమాట ఆయన. ఓకే, విత్ దట్ యూ కెన్ కంక్లూడ్ విత్ దిస్ 3 thing. అండ్ ఇప్పుడు మనం ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, దెన్ విల్ ఫర్ 15 minutes we do దామోదర అష్టకం ఆల్ టుగెదర్. డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే కనుక విల్ గో ఫర్ దామోదర అష్టకం. ఒక 10-15 minutes పడుతుంది, దెన్ వి కెన్ కంక్లూడ్ ది సెషన్ టుడే. నారాయణ స్వామి గారు, ఒకసారి దామోదర అష్టకం ఇప్పుడు మీరు స్లైడ్ లో చూపిస్తున్నాయండి, ఇంకా వేరే ఉన్నాయా? అంటే మేము కూడా ఫాలో అవ్వాలంటే PDF కానీ ఏదైనా ఉంటే మొత్తం అష్టకం అంటే 8 శ్లోకాలు ఉంటాయి, ఇది ఒక 2 శ్లోకాలు అన్నమాట. కింద మీనింగ్, పైన శ్లోకం ఉంది. షూర్ అండి. అలాగే మొత్తం ఇది టోటల్ 4 స్లైడ్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఓకే ఓకే, సో చూపిస్తాను. థ్యాంక్ యూ. యాక్చువల్ తెలుగులో దొరకడం చాలా కష్టమైంది, మొత్తానికి అది మేనేజ్ చేశాను అది. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. లాల్ బహదూర్ శాస్త్రి గారు రిజైన్ చేయడం అనేది మోరల్ రెస్పాన్సిబిలిటీగా చూడాలా, లేకపోతే అక్కడ ఉండి ఆ సిచ్యుయేషన్ ని మళ్ళీ కాకుండా చూడడం అనేది కరెక్ట్ పద్ధతి అంటారా? ఆయన సైకిల్ మీద వెళ్ళిపోవడం వరకు ఆయన వ్యక్తిగతం బానే ఉంది, కానీ అక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఎంతవరకు సబబు అనుకోవాలి, మనం ఏ విధంగా చూడాలి? అంటే ఆయన మోరల్ రెస్పాన్సిబిలిటీ కదా అది. ఇప్పుడు ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది, హీ వాజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దట్. ఇప్పుడు యాక్సిడెంట్ హ్యాపెన్స్ యాక్సిడెంటల్లీ, కానీ అది ఎలా జరిగింది అనేది మనకు కూడా కరెక్ట్ తెలియదు అది. సో ఈ కుడ్ హావ్ కంట్రోల్, ఈ కుడ్ హావ్ మేనేజ్డ్ ఇట్. ఆ రకమైన సిచ్యుయేషన్ ఉండొచ్చు అక్కడ. అంటే ఆ ట్రాక్స్ అవి సరిగ్గా చూడకపోవడం, ముందుగా ప్లాన్డ్ గా వాళ్ళు ప్రీ మెయింటెనెన్స్ చేయకపోవడం, అటువంటివి ఏమో జరిగి ఉండొచ్చు అది. సో అందుకని ఈ కుడ్ హావ్ డన్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే. సో హీఈస్ నాట్ ద సూటబుల్ పర్సన్. ఆ ఉద్దేశంలో రెస్పాన్సిబుల్ తీసుకుని బయటకు వచ్చాడు అనమాట ఆయన. ఇప్పుడు మనం కూడా ఉంటాం, కంపెనీలో ఉంటాం కదా, ఉన్నప్పుడు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ మనం చేస్తుంటారు. అంటే ఏదో ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు సో వీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, సో టు మేక్ ఇట్ ఇన్ ఎ స్మూత్ వే. కొన్ని మిస్టేక్స్ జరగచ్చు, అవి విచ్ వి కెనాట్ అవాయిడ్ ఇట్. బట్
that if it is really because of your mistake, then you have to take the responsibility. Yeah, if it is your mistake, you are directly involved. No, that's what Lal Bahadur Shastri was doing that. Because he analyzed that he could have controlled it in a better way, and he could have planned it much in a better way మాట. అది జరగలేదు ఆయనతోటి, అందుకని బయటకు రావడం జరిగింది. హరే కృష్ణ ప్రభు. ఓకే, హరే కృష్ణ. ఓకే, మీరందరూ కూడా కావాలంటే అన్మ్యూట్ చేయండి, చూద్దాం ఎలా ఉంటుందో. దెన్ వీ కెన్ సింగ్. అయితే నేను పాడతాను ముందు, తర్వాత మీరు రిపీట్ చేయండి. ఓకే, అంటే ఆ స్టైల్ తెలుస్తుంది మీకు కూడా. నమామీశ్వరం సచితానందరూపం లసత్కుండలం గోకులే భ్రజమానం. నమామీశ్వరం చెప్పండి. నమామీశ్వరం సచితానందరూపం లసత్కుండలం గోకులే భ్రజమానం. Let me bring the drum. నమామీశ్వరం సచితానందరూపం లసత్కుండలం గోకులే భ్రజమానం. నమామీశ్వరం సచితానందరూపం లసత్కుండలం గోకులే భ్రజమానం. యశోదాభియోలోకలాదావమానం పరమృష్టమాత్యంతోదృత్య గోప్యాం. యశోదాభియోలోకలాదావమానం పరమృష్టమాత్యంతోదృత్య గోప్యాం. రుదంతం ముహోర్నేత్రయుగ్మం రోజంతం కరాంబుజయుగ్మేన శాతంకనేత్రం. రుదంతం ముహోర్నేత్రయుగ్మం రోజంతం కరాంబుజయుగ్మేన శాతంకనేత్రం. శ్వాసకం పాత్రికంఠ ఇదగ్రైవం దామోదరం భక్తిగాతం. ముహుశ్వాసకం పాత్రికంఠ సితగ్రైవం దామోదరం భక్తిగాతం. దృక్స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాప్యాపయంతం. దృక్స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాప్యాపయంతం. తదియేషితజ్ఞేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తివందే. తదియేషితజ్ఞేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తివందే. వరం దేవమోక్షం న మోక్షావధిం వా న చాన్యం రుణేహం వరేషాదపీహ. వరం దేవమోక్షం మోక్షావధిం వా న చాన్యం రుణేహం వరేషాదపీహ. ఇదం దేవమోనాద గోపాలబాలం సదా మే మనస్య వినాశాం కిమన్యే. ఇదం దేవ పూర్ణాద గోపాలబాలం సదా మే మనస్య విరాస్తాం కిమన్యే. ఇదం తే ముఖాంబోజ మత్యంతనీలై స్వతం కుంతలై స్నిగ్ధరక్తైక్ష గోప్యా. ఇదం తే ముఖాంబోజ మత్యంతనీలై స్వతం కుంతలై స్నిగ్ధరక్తైక్ష గోప్యా. ముహుచుంబితం బింబర
విరాస్త మలం లక్షలాభై మోహచుంబితం బింబ రక్తాదరం మే మనస్య విరాస్త లక్షం లక్షలాభై నమో దేవ దామోదరానంత విష్ణు ప్రసీద ప్రభో ప్రజాలాభిమగ్నం నమో దేవ దామోదరానంత విష్ణు ప్రసీద ప్రభో ప్రజాలాభిమగ్నం దృష్టి వృత్యాది దీనం దతాను స్వామి దృష్టి వృష్ట్యాది దీనం దతాను చక్షిదృశ్యాం కుబేరాత్మజౌ బద్ధమూర్తై వ్యయత్వయమోచితౌ భక్తి భజౌ కృతౌ కుబేరాత్మజౌ బద్ధమూర్తై వ్యయత్వయమోచితౌ భక్తి భజౌ కృతౌ తదా ప్రేమ భక్తిం స్వకామే ప్రయచ్చ నమోక్షే గ్రహో వేష్టి దామోదరేణ తదా ప్రేమ భక్తిం స్వకామే ప్రయచ్చ నమోక్షే గ్రహో వేష్టి దామోదరేణ నమస్తేస్తు దామ్నే పురాదీప్తిధామ్నే హరియోదరాయ విశ్వస్య ధామ్నే ధామ్నే పురాదీప్తిధామ్నే త్వదీయోదరాయ విశ్వస్య ధామ్నే నమో రాధికాయై త్వదీయా ప్రియాయై నమోనంతలీలాయ దేవాయ దూతం నమో రాధికాయై త్వదీయా ప్రియాయై నమోనంతలీలాయ దేవాయ దూతం నమో రాధికాయై త్వదీయా ప్రియాయై నమోనంతలీలాయ దేవాయ దూతం నమో రాధికాయై త్వదీయా ప్రియాయై నమోనంతలీలాయ దేవాయ దూభ్యం నమమీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రజమానం లసత్కుండలం గోకులే వ్రజమానం వ్రజమానం నమమీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రజమానం. ఇప్పుడు దీని అర్థం చదవండి ఒక్కొక్కళ్ళు. కింద ఉన్నది అర్థం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోకం చదవండి. శాశ్వతమైన ఉనికి కలవాడు, పరమ జ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు, సొరచేప ఆకృతిలో ముందుకు వెనుకకు ఊగుచున్న చెవి లోలకులు కలిగి ఉన్నవాడు, దివ్యధామమైన గోకులముల ఎంతో సౌందర్యవంతముగా ప్రకాశించువాడు. ఓకే. యశోదామాత చిలుకుతున్న వెన్న కుండను పగులకొట్టి ఉట్టి కట్టిన వెన్న కుండలో నుండి వెన్నను దొంగలించటం అనే అపరాధము చేయుటచే భయపడి చక్కరోలు నుండి పరిగెత్తువాడు. కానీ అతని కంటే వేగంగా వెంటబడిన యశోదామాతచే పట్టుబడిన వాడైన అట్టి దేవదేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు. తల్లి చేతిలో కర్రను చూసి అతడు ఏడుస్తూ తన 2 కళ్ళను కమల హస్తాలతో మరల నులుముకుంటున్నాడు. అతడి కళ్ళు భయముతో కూడి ఉన్నాయి మరియు అతడి మెడలో శంఖము వలె 3 గీతలు ఉన్నటువంటి మెడలోని ముత్యాల హారము అతడు ఏడవటం వలన త్వరిత గతిన ఊపిరి పీల్చుకోవటం వలన ఊగుతూ ఉంది. అతడి ఉదరము తాడు చేతకాక తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత కట్టబడింది. అటువంటి దేవదేవుడైన శ్రీ దామోదరునికి
నా వినయపూర్వక ప్రణామములు. ఇటువంటి బాల్యలీలల చేత గోకులవాసులను పారవస్యపు మడుగులలో ముంచెత్తుచున్నాడు. గౌరవ ప్రపత్తులు మిశ్రితము కాని అన్యోన్య విశుద్ధ ప్రేమ గాఢముగా గల భక్తులకు అతడు వశమవుతాడని, మహోన్నత దివ్య విజ్ఞానము కలిగిన భక్తులకు ఈ విధముగా అభయమిస్తున్నాడు. అట్టి దామోదర భగవానునికి మిక్కిలి ప్రేమతో నేను మరలా అనేక వందల కొలది సార్లు ప్రణామాలు అర్పిస్తున్నాను. ఓ దేవా, నిన్ను అన్ని రకాల వరములు ఇవ్వడానికి సమర్థుడవైనప్పటికీ నేను నిరాకార ముక్తిని గాని వైకుంఠంలో శాశ్వత జీవితం ఇచ్చే సర్వోత్తమ ముక్తిని గాని నవవిధ భక్తి ద్వారా పొందగలిగిన మరెటువంటి వరమును కోరను. స్వామి, నేను కేవలం బృందావనంలో బాలగోపాలునిగా ఈ రూపము సర్వదా నా హృదయంలో ప్రకటితం కావాలని కోరుకుంటున్నాను. ఎందువలనంటే ఇంతకంటే మరే వరమైనను నాకే. ఓ స్వామి, నీ మెత్తని నల్లని కురులతో చుట్టబడిన నీ మొక్క పద్మమును యశోదమాత మళ్ళీ మళ్ళీ ముద్దులాడుతుంది. మరియు పెదవులు బింబాఫలముల వలె ఎర్రగానున్నవి. నీ పద్మము యొక్క ఈ సుందర దృశ్యం నా హృదయంలో సదా ప్రకటితమగుగాక. నాకు వేలకు వేల ఇతర వరముల ఉపయోగం ఏమీ లేదు. నెక్స్ట్ ఎవరు చదువుతారండి? ఓ దేవాదిదేవా, నేను నీకు నా ప్రణామములు అర్పించుచున్నాను. ఓ దామోదర, ఓ అనంత, ఓ విష్ణు, ఓ ప్రభు, ఓ నా స్వామి, నాపై కృప చూపుము. నాపై నీ కృప దృష్టి వర్షించి ప్రాపంచిక దుఃఖ సాగరములో మునిగిన ఈ మూర్ఖుని దరిచేర్చి నా కళ్ళకు దర్శనమివ్వు. ఓ దామోదర, ఏ విధముగానైతే నీవు చెక్క రోటికి కట్టబడిన తర్వాత కుబేరుని ఇద్దరు పుత్రులైన నలకుబేర మణిగ్రీవులను నారదుని శాపము నుండి విముక్తి కలిగించి మహాభక్తులుగా మారవో, అదే విధముగా నాకు నీ యొక్క ప్రేమభక్తిని ప్రసాదించము. నేను కేవలం దీనికై పరితపిస్తున్నాను. నాకు మరే రకమైన ముక్తి పైన కోరిక లేదు. ఓ దామోదర, ముందుగా నీ ఉదరమునకు కట్టబడిన దేదీప్యమానమైన త్రాడుకు నా ప్రణామములు అర్పిస్తున్నాను. తరువాత విశ్వం అంతటికి నీ ఉదరమునకు నా ప్రణామములు అర్పిస్తున్నాను. నీకు మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారాణికి నా వినయపూర్వక ప్రణామములు మరియు అనంత లీలలను ప్రదర్శించే దేవాది దేవుడి పైన నీకు నా సమస్త ప్రణామములు అర్పిస్తున్నాను. వెరీ గుడ్. శ్రీ దామోదర్కి జై. తర్వాత వాళ్ళ కార్యక్రమం ముగించే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే పొద్దుట ఇవాళ రామచంద్రరావు గారు, ఆయన కాలిఫోర్నియా నుంచి అలాగే అవుతారు, ఒక చిన్న మెసేజ్ పంపించారు వాట్సాప్లో. అదేంటంటే కృష్ణుడు బయటికి వెళ్ళాలి. కృష్ణుడికి రథసారథి ఎవరు ఉన్నారు, ఆయన వెయిట్ చేస్తున్నాడు బయట. రామచంద్రరావు, లేకపోతే నువ్వు చెప్తావా? ఆర్ యు దేర్? సో కృష్ణేమో నువ్వు చెప్తే చెప్పు పర్వాలా. సో బయట వెయిట్ చేస్తున్నట్ట ఎవరు, మన రథసారథి. నార్మల్గా కృష్ణుడు టైంకి వచ్చేస్తాడు, ఇమ్మీడియట్ గా రావడం, వెళ్తాడు బయటికి వెళ్ళినప్పుడు. కానీ ఆ రోజు బాగా లేట్ అవుతుంది. ఇంకా రథసారథి ఇంకా పేషెన్స్ లేక అసలు ఎందుకు లేట్ అవుతుందని చెప్పేసి కృష్ణుడు లోపలికి వచ్చాట. కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే ఈ డ్రెస్అప్ చేసుకోవడం, ఈ ఆర్నమెంట్స్ ఏం వేసుకుంటే బాగుంటుంది, అద్దంలో చూసుకోవడం, ఈ రకంగా
ఆడవాళ్ళు తయారైనట్టుగా ఆ రకంగా తయారవుతాడు అనమాట. ఏం బాగుంటుంది, ఇది మ్యాచింగ్ ఉందా, ఈ రకంగా ఏవో చూసుకుంటాడు అవన్నీ అద్దంలో చూసుకుంటూ చేసుకుంటున్నట్ట. అంటే ఆ రసార్థకి ఆయనకు అర్థం కాల. ఇది ఏంటి ఇంతలా ఎప్పుడు డ్రెస్ అవ్వడం, ఇంతలా చూసుకోవడం అని ఎప్పుడు చూడలేదు, ఎందుకు అవుతుందని చెప్పేసి రసార్థకి ఆయనకు డౌట్ వచ్చి అడిగాడు, ఎందుకు ఇలా చేస్తున్నారు ఇవాళ, ఎందుకు డిలే చేస్తారు, ఇంత ఇంత టైం మీరు ఈ యొక్క అలంకరణ చేసుకోవడం టైం పడుతుంది మీకు అని అంటే, అప్పుడు కృష్ణుడు అన్నట్ట, ఇవాళ మనం వెళ్ళబోయేది ఎక్కడ అనుకున్నాం, దుర్యోధనుడికి దగ్గరికి వెళ్తున్నాం మనం అన్నట్ట. దుర్యోధన దగ్గరికి వెళ్తే దుర్యోధన దగ్గర మీరు వెళ్ళడం ఏంటి అసలు, ఆయనే మీ దగ్గర రావాలి కదా, మీరు దేవాది దేవుడు మీ దగ్గర రావాలి కదా, ఆయన మీరు వెళ్ళడం ఏంటి అని చెప్పి అన్నట్టు. అంటే దుర్యోధన దగ్గరికి వెళ్తుంటే ఏంటి, ఫస్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయనకి లోపల మనకి అంతరాత్మ ఎట్లా ఉంది అనే భావన ఆయనకి దుర్యోధనకి అవసరం లేదు. పైన మన డెకరేషన్ ఎంత బాగుంది అదే చూస్తాడు ఆయన. ఓకే, అందుకని నేను ఫుల్ మేకప్ అయ్యి వెళ్తున్నాను, ఇది ఇలా డెకరేషన్ అయ్యి ఆయనకి నచ్చేట్టుగా, ఆ దుర్యోధనకి నచ్చేట్టుగా వెళ్తున్నాను అని చెప్పంటాడు. అంటే ఇప్పుడు ఇక రసార్థ అంటాడు అనమాట, దుర్యోధనకి మీరు వెళ్ళడం ఏంటి అసలు, ఆయన రావాలి కదా అంటాడు. అంటే అప్పుడు అంటాడు అనమాట, చీకటి ఉందనుకో, చీకటి వెలుగును వెతుక్కుంటూ రాదు, అది వెలుతురే చీకటి దగ్గరికి వెళ్ళి ఆ చీకటి పోగొట్టాలి, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ అన్నట్టు ఆయన. ఆ రకంగా ఒక మంచి బోధ చేసుకొచ్చాడు మాట. ఆ యొక్క ఇవాళ మెసేజ్ పొద్దున్న లేవగానే చూసాను, అది చాలా బాగుంది మెసేజ్ అది. సో ఆ రకమైనటువంటి ఈ యొక్క దీపావళి పండగ మనకి మనలో ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి చీకటి ఏదైతే ఉందో అది భగవంతుడు పోగొట్టి మనకి ఆ ముక్తి మార్గంలో మనకి పనిచేటట్టుగా ఆ యొక్క వెలుతురు మనకి ఆయన సర్వదా అందరికీ కూడా ప్రసాదించాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాం. అలా వచ్చే వారం కలుద్దాం. హరే కృష్ణ. హ్యాపీ దీపావళి అందరికి ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. విష్ హ్యాపీ దీపావళి ఎవ్రీవన్.